సో దాని ముందు మనం కొంచెం Recording in progress. నమామి ధన్వంతరిన్ ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరా రుగ్భయమృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనా ధాతారమీశం వివిధౌషధీనా. అందరికీ నమస్కారం. నమస్కారం. నాది వీడియో ఓపెన్ ఉందండి. కెన్ యూ సీ మీ? కనిపిస్తుంది సరే. ఎస్ మేడం, కనిపిస్తున్నారు. ఓకే. కనిపిస్తున్నారు. నమస్తే. నమో నమః. మేడం మీరు ఇది స్లైడ్ షోలో పెట్టండి. పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే. ఆ పైన ఆటో సేవ్ దగ్గర ఆ రోల్ లో స్లైడ్ షో ఉంది కదా మేడం, ఐకాన్ పైన ఆటో సేవ్ ఆఫ్ పైన. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఓకే మ్యామ్. సో నా టాపిక్ ఏంటంటే నా వేగాన్ ధారణీయం. ఈ పేరుతో చరక సంహితలో ఒక అధ్యాయం ఉంది. చాలా సంహితలలో అన్నిట్లోనూ సూత్రస్థానంలో ఈ అధ్యాయం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అట్లాంటిది అనమాట. అయితే నా వేగాన్ ధారణీయం అనే మాటకి అర్థం ఏంటంటే వేగాలను ధరించకూడదు, అంటే నిలుపుకోకూడదు అని. అప్పుడు దీంట్లో వేగం అనేది అంటే ఏంటి? వేగం అంటే ప్రవృత్తి అన్నమాట. అంటే కైండ్ ఆఫ్ ఎన్ అర్జ్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇట్స్ అన్ అర్జ్. అంటే దాన్ని బయటికి పంపించేయడానికి ఉన్నటువంటి ప్రవృత్తిని వేగం అంటాం. అర్థమవుతుంది కదా? సో ఏంటవి? ఆ వేగాలు ఏంటి అంటే మన శరీరంలో ఉండేటువంటివి అన్నమాట. ఇవి వచ్చేవి, వాటిని మనం బయటికి పంపించాల్సి ఉంటుంది. ఆ బయటికి పంపించకుండా అలాగే పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దే విల్ కాజ్ ప్రాబ్లమ్స్. అందుకని చెప్పి ఎంత ప్రాబ్లమ్స్ అంటే వచ్చే రోగాలలో సగానికి పైన దీని వల్లనే వస్తాయి అంటారు, వేగాలను ధరించడం వలననే. ఇప్పుడు అసలు వేగం అంటే ఏంటి అంటే చెప్పాను కదా, ప్రవృత్తి అంటే దాన్ని మనకి ఒక ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్ వలన మనం వచ్చినప్పుడు దాన్ని మనం బయటికి పంపించాలి. ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా వేగం అంటే ఏంటో. ఎగ్జాంపుల్, మల్ల వేగం అన్నాం అనుకోండి. మల్ల వేగం అంటే డిఫెకేషన్ రిఫ్లెక్స్. మనకి టాయిలెట్ కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? దాంట్లో మలాశయంలో మలం చేరి అది ఇంకా స్ఫింక్టర్స్ ఓపెన్ అయ్యే టైంకి ఇంటర్నల్ స్ఫింక్టర్ ఓపెన్ అయ్యి అప్పుడు మనకి ఆ ప్రెషర్ తెలుస్తుంది. అప్పుడు మనం టాయిలెట్కి వెళ్తే న్యాచురల్ గా ఆ వేగం వెళ్ళిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం, మనం దాన్ని ఆపేస్తాం. వెళ్ళడానికి వీలు లేకపోవడమో, లేకపోతే ఇంకేదో ప్రయాణంలో ఉండడం, అట్లాంటి ఎన్నో కారణాల వలన మనం ఆపేస్తూ ఉంటాం కదా. అట్లా ఆపితే రోగాలు వస్తాయి, లేదా సైడ్ ఎఫెక్ట్స్, దాని వల్ల జబ్బులు వస్తాయి. ఆ జబ్బులకి మళ్ళీ ఏం చేయాలి అనేది కూడా ఈ దీంట్లో చెప్పబడింది. సో పక్కన మీకు కనిపిస్తుంది కదా, అధారణీయ వేగ. ఒక 13 రకాలైనటువంటి వేగాలు చెప్పబడ్డాయి. కొన్ని సంవత్సరాలలో 12 చెప్పారు, కొన్నిట్లో 13. ఆ లెక్కన మొత్తానికి 13 చెప్పారు అన్నమాట. 13 అధారణీయ వేగాలు. అంటే ఇవన్నీ వీటికి ఏంటంటే ఇవి జనరల్, మీకు అందరికీ ఇప్పుడు చెప్పేటువంటి జనరల్ టాపిక్స్ లాగానే ఉంటాయి, కానీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి 13 ఉన్నాయి. అధోవాతము, పురీషము, మూత్రము, ఉద్గారము. ఉద్గారం అంటే త్రేన్పు. చిక్క అంటే లేదా క్షవధు అంటే తుమ్ములు. తర్వాత పిపాస అంటే దప్పి. అది కూడా ఒక వేగమే. అంటే దప్పిక అవుతున్నది అని మనకు తెలుస్తున్నది. తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, నీళ్లు తాగుతాం. దానివల్ల అది పోతుంది అనమాట. అట్లాగే బుభుక్ష. బుభుక్ష అంటే ఆకలి.
ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి. మనం తినలేదు అంటే దాని వలన వేరే ఏదో కారణంగా తినకపోవచ్చు. కొందరు అన్నం లేక తినకపోవచ్చు. కొందరేమో ఉండి ఉన్నా గానీ టైమింగ్ సరిపడక అట్లా ఏవో కొన్ని కారణాల వల్ల మనం లేట్ చేస్తూ ఉంటాం తినడం అనేది. సో, ఆకలి అనేది కూడా ఒక వేగమే. అట్లాగే నిద్ర. టైమ్‌లీ నిద్ర అన్నమాట. నిద్ర వచ్చినప్పుడు నిద్ర పోవాలి. లేదా నిద్రకు ఒక నిర్ధారిత సమయం పెట్టుకొని ఆ సమయంలో మనం పడుకోవాలి తప్పదు. అట్లా చెయ్యకపోతే ఏమవుతాయి? ఒక్కొక్కసారి మనకి అసలే నిద్రపోవడానికి దొరకదు ఒక రాత్రి. కొన్ని కొన్ని కారణాల వలన, వర్క్ వలన. అట్లాంటప్పుడు అప్పుడు ఏమవుతాయి అనేది కూడా చెప్తారనమాట. దాంట్లో. తర్వాత ఏం చేయాలి అని కూడా చెప్తారు. కాస అనేది మామూలుగా దగ్గు అదొక డిసీజే. కానీ ఇక్కడ వేగాల కింద కూడా చెప్పాడు. ఎందుకంటే కాస బౌట్ వచ్చినప్పుడు, మనకు దగ్గు వచ్చినప్పుడు ఆపకూడదు. ఆపితే ఏం జరుగుతుంది? అది. అట్లాగే శ్వాస. శ్రమ శ్వాస అంటే మనం బాగా ఏదైనా పని చేసి వచ్చినప్పుడు వచ్చిన ఒళ్ళు విరుస్తాం కదా! అంగడాయి అంటారు హిందీలో. ఆ ఒళ్ళు విరవడాన్ని కూడా మనం ఆపకూడదు. అట్లాగే జృంభ అంటే ఆవలింత. ఇది చాలా కష్టం. ఎందుకంటే మనకి ఇష్టం లేని లెక్చర్ వింటూ ఉంటే ఇప్పట్లాగైతే కెమెరా ఆఫ్ చేసుకోవచ్చు. లేకపోతే కనిపిస్తూనే ఉంటాం కదా! అప్పుడు ఆవలిస్తూ కనిపిస్తూ ఉంటాం అనమాట. అది అవాయిడ్ చేయడానికి చాలా మంది దాన్ని రాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తుంటారు. తర్వాత అశ్రువులు అంటే కన్నీరు తెలుసు కదా మనకి కన్నీరు. దాన్ని ఆపితే కూడా ఏం జరుగుతుంది? తర్వాత వమనం అంటే వాంతి ఇది కూడా ఒక యాక్చువల్ గా ఒక డిసీజే. వమనం అనేది కూడా ఒక రోగం కింద తీసుకుంటాము. కానీ అది వచ్చినప్పుడు ఆపితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పడం. అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది దాని కారణాలు వేరే ఉంటాయి. మ్యామ్ చిక్క క్షవదుహు అంటే చిక్క అంటే తుమ్ము తుమ్ము లేదా నేను మర్చిపోయాను. ఓ, తుమ్ముని ఆపితే కూడా దట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట యాక్చువల్లీ. ఓ. అది నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అధోవాతము అంటే దీని ముందు ఇది చెప్పే ముందు నేను యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ లో చెప్దాం అనుకున్నా. ఇది చెప్పే ముందు ఏంటంటే ఇవన్నీ నార్మల్ గా జరిగే ప్రాసెసెస్ కదా. ఈ అధోవాతం అంటే కింద నుంచి గ్యాస్ అది కానీ పురీషం కానీ మూత్రం కానీ ఇవన్నీ న్యాచురల్ గా రోజు రోజు వెళ్ళిపోయేవే కదా. సో వాటికి ఏంటి మూలం ఏంటి అంటే దేని వలన అది చేస్తుంది అట్లా దేని వలన జరుగుతుంది ఆ ప్రక్రియ అంటే వాతము. దీనికి ఇంపార్టెన్స్ అని కూడా చెప్పాను కదా. ఎందుకు ఏమి ఇంపార్టెన్స్ అంటే బికాస్ మన దేహంలో 3 దోషాలు ఉన్నాయని మీ అందరికీ తెలుస్తుంది అనుకుంటా. వాతము, పిత్తము, కఫము ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ అనమాట అవి. అంటే మన దేహంలో పనులు చేపించేవి. సో దాంట్లో వాత దోషం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనీ మూవ్మెంట్ ఇన్ ద బాడీ అంటే మనకు కనిపిస్తున్న చేతులు కాళ్ళు ఆడించడం దగ్గర నుంచి మనం వాలంటరీగా మాట్లాడడమే గాని కన్రెప్పలు కొట్టడమే గాని అన్ని అది కాకుండా లోపల జరిగే ప్రక్రియలు కూడా అన్ని ప్రక్రియలకి వాతమే కారణం. అది ఉంటే గాని వేరేవి జరగవు. దాన్ని చెప్పడానికే ఒక శ్లోకం చెప్తారు. ఏంటంటే పిత్త భంగు కప భంగు భంగవో మలధాతవ వాయునా ఎత్ర నీయంతే తత్ర గచ్చంతి మేఘవత్ అంటాడు. అంటే పంగు అంటే కుంటివి లేదా కదలలేనివి అని అర్థం. సో పిత్తం గాని కఫం గాని వేరే ధాతువులు అంటే ఇప్పుడు లిక్విడ్ ధాతువులు ఉంటాయి కదా రసము రక్తము లాంటివి అవి గాని మూత్రమలాలు గాని ఆహారం గాని ఏవైనా సరే కదలాలి అంటే దానికి వాతం కావాలి. అది గనక లేకపోతే ఇవన్నీ నిశ్చలంగా ఉండిపోతాయి, ఏది జరగదు. అది సో అందుకని దానికి వాతకి ఇంపార్టెన్స్. అంత ఇంపార్టెన్స్ ఉన్న వాతాన్ని మరి దేంతో మనం కంపేర్ చేద్దాం ఇప్పుడు మోడర్న్ వరల్డ్ లో అంటే నర్వస్ సిస్టమ్ తో కంపేర్ చేయొచ్చు. నర్వస్ సిస్టమ్ మళ్ళీ మీ అందరికి చాలా మందికి అందరికి తెలిసిందే ఉంటుంది. నర్వస్ సిస్టమ్ అంటే దట్ ఈస్ అ సెంట్రల్ అంటే మన కంట్రోల్ చేసే అన్ని రకాల సేమ్ అతనికి ఇచ్చే డెఫినేషనే దీనికి కూడా ఇవ్వచ్చు. అన్ని రకాల మూమెంట్స్ కి అన్ని రకాల సెన్సరీ అండ్ మోటార్ రెండిటికి కూడా మనకి కావాల్సింది నర్వస్ సిస్టమే. సో ఆ నర్వస్ సిస్టమ్ అగైన్ ఇస్ డివైడెడ్ ఇంటూ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. మన బ్రెయిన్ లోపల ఏం జరుగుతుంది, కనెక్షన్స్ వాటన్నిటి గురించి మనం చదువుకునేదంతా బ్రెయిన్ కిందకు వస్తుంది. తర్వాత స్పైనల్ కార్డ్ బ్రెయిన్ నుంచి దాని నుంచి కంటిన్యూయేషన్ మన కింద
పెల్విక్ బోన్ వరకు ఆల్మోస్ట్ L2 వరకు ఉంటుంది అనుకోండి, కింద నడుం వరకు ఉంటుంది స్పైనల్ కార్డ్. సో అది అక్కడి నుంచి మళ్ళీ మనకి నర్వ్స్ వస్తాయి. బ్రెయిన్స్ కార్డ్ ఏమో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందికి వస్తుంది. దెన్ దాని నుంచి వచ్చే నర్వ్స్ అంటే బ్రెయిన్ నుంచి 12 pairs ఆఫ్ నర్వ్స్ వస్తాయి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఒక పార్ట్ లాగా. తర్వాత బ్రెయిన్ నుంచి వచ్చేవి క్రేనియల్ నర్వ్స్ అంటాము. అవి 12 పేర్లు అయితే, కింద స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేవి 31 pairs ఆఫ్ నర్వ్. ఈ నర్వ్స్ మళ్ళీ డివైడ్ అయ్యి మొత్తం బాడీకి మనకి సప్లై చేస్తాయి. దాంట్లో మళ్ళీ ఈఫరెంట్ అండ్ ఆఫరెంట్ అంటే ఏం చెప్పాలి, మోటార్ అండ్ సెన్సరీ. మోటార్ అంటే యాక్టివిటీకి సంబంధించినవి, సెన్సరీ అంటే మన సెన్సేషన్స్, బాడీ నుంచి సెన్సేషన్స్, అట్లాగే కళ్ళ నుంచి, చెవుల నుంచి, అవన్నీ మనకి 5 సెన్సెస్ ఉన్నాయి కదా, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటి నుంచి బ్రెయిన్ కి వెళ్ళేవి కూడా సెన్సరీ నర్వ్స్. సో అట్లా మన ఎన్వైరన్మెంట్ కి మనని కనెక్ట్ చేసేది మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. సో వాటి ద్వారా వెళ్ళిన జ్ఞానము అక్కడ మన బ్రెయిన్ లో ప్రాసెస్ అయి మళ్ళీ ఏం చేయాలి అనేది మళ్ళీ మోటార్ సిస్టమ్ కి చెప్పడం బ్రెయిన్. ఆ మోటార్ సిస్టమ్ ద్వారా ఏం చేయాలనేది చేతులు కాళ్ళు కానీ ఇంకేమైనా కానీ చేయడం అనమాట. అట్లా జరుగుతుంది. అదే మళ్ళీ లోపల అంటే మనకి ఇవన్నీ మనకు తెలిసి జరుగుతున్నాయి, మనకు తెలిసి చేస్తున్నాం, అందుకే వాలంటరీ అంటాం వాటిని. వాలంటరీ మసిల్స్ కి సప్లై చేస్తాయి. అదే తెలియకుండా కూడా జరిగిపోతుంటాయి. మన శ్వాస ప్రక్రియ కానీ, ఆ తర్వాత లోపల జరిగే డైజెషన్ అనుకోండి, వేరే ఎంజైమ్స్, మళ్ళీ మూత్రం ప్రొడ్యూస్ అవ్వడము, అది రావడము, అంతవరకు అలాంటి ఏ పనైనా సరే మళ్ళీ జరుగుతుంది కదా. అదేమో దానికి రెస్పాన్సిబుల్ ఏమో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ అని 2 రకాలు ఉంటాయి. ఎనివే ఇవన్నీ కలుపుకొని ప్రతి ప్రక్రియకి బ్రెయిన్ నర్వస్ సిస్టమే కారణం. మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి, వీటి నుంచి వెళ్ళే సెన్సేషన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ స్పైనల్ కార్డ్కి వెళ్తాయి మన బాడీలోంచి. స్పైనల్ కార్డ్ నుంచి మళ్ళీ బ్రెయిన్కి. సో క్రేనియల్ నర్వ్స్ అయితేనేమో డైరెక్ట్ బ్రెయిన్ కే అటాచ్డ్ ఉంటాయి. అట్లాంటి అంత ఫంక్షన్ ఉన్న నర్వస్ సిస్టమ్ ఎట్లయితే పనిచేస్తుందో సేమ్ వే మన వాతం కూడా పనిచేస్తుంది. సో ఇవన్నీ చూపించిన 13 వేగాలు కూడా వాతం వల్లనే జరిగేవే. అది నార్మల్ ఫంక్షనింగ్ జరిగేవే. ఆ నార్మల్ ఫంక్షనింగ్ ని మనం జరగకుండా ఆపితే మాత్రం అది తిరగబెట్టి మనకి జబ్బులు వస్తాయి. అది అర్థమవుతుంది కదా. మీరు వాయిస్ లో వేస్తామని చెప్పాలి. ఓకే మేడం, బాగా చెప్తున్నారు. సరే సరే, ఓకే అండి. సో అది బిఫోర్ వి గోయింగ్ టు ద నెక్స్ట్ వన్ డౌట్ ఇప్పుడు అడగచ్చు, లాస్ట్ లో అడుగుదాం. నేను 4:30 వరకు కదా మన క్లాస్, 4:15 అట్లా ఆపేస్తాను, 4:20కి ఆపుతాను. అప్పుడు మనం డౌట్, ఎందుకంటే కొంత టైం ఆల్రెడీ పోయింది, మేబీ 10 minutes మోర్ అలౌ చేస్తే ఇంకో 10 నిమిషాలు ఎక్కువ తీసుకొని చెప్తా, అప్పుడు డౌట్లు అడగచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మనం వాతం చేద్దాం. నర్వస్ సిస్టమ్ గురించి చెప్పేశాను కదా, ఒక్కొక్క దానికి వచ్చినప్పుడు దాని విషయం చెప్తాను మళ్ళీ. సో మళ్ళీ వాతంకి వచ్చేస్తే, వాతంకి ఎప్పుడు పైనుంచి కింద వైపుకు వెళ్ళే అధోముఖంగా వెళ్ళేటువంటి గుణం ఉంటుంది అనమాట వాతానికి. అది దాని నార్మల్ ప్రవృత్తి. అయితే ఇక్కడ వాతం అంటే గాలి అని తీసుకోవద్దండి. బయట ఆ శ్లోకం చెప్పినప్పుడు చెప్పాను కదా, బయట గాలి ఎట్లయితే మబ్బుల్ని కదిలిస్తుందో ఆ విధంగా లోపల వాతము ఈ పిత్త కఫాలను వేరే వాటిని అన్నింటినీ కదిలిస్తుంది. కానీ అట్లా అని చెప్పి అది గాలిగా మనం పీల్చుకునే గాలిని మనం ప్రాణవాయువు అంటారు, కానీ యాక్చువల్ వాతం అది కాదు. ప్రాణవాయువు ఎప్పుడైతే లంగ్స్ లోకి వెళ్తుందో, లంగ్స్ లోంచి మళ్ళీ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా, ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వడము, తర్వాత మళ్ళీ రక్తంలో అదంతా వెళ్ళటం, అదొక ప్రక్రియ. కానీ అసలు మనము వాతము అని తీసుకునేదైతే మాత్రం మన లోపల పనిచేసేది అనమాట. అది దానికి నిరుక్తి వా గతి గంధనయో అని ఉంటుంది. వాతానికి నిరుక్తి వా గతి గంధనం. గతి అంటే మూవ్మెంట్, గంధనం అంటే సెన్సరీ. మామూలుగా గంధం అంటే వాసన, కానీ అలా అన్ని సెన్సరీ ఇది కూడా దాని కిందకే వస్తాయి. వా గతి గంధనే, దాంతోనే అర్థమైపోతుంది కదా. ప్రతి కదలిక
వాతంతోనే. సో ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చేద్దాం ఇంకా. నెక్స్ట్ వేగాలు ఎందుకు ఆపకూడదు అంటున్నారు, ఏం జరుగుతుంది అనే దాని మీద వచ్చేద్దాం. ఇది అధోవాతం. అధోవాతం అంటే ఫ్లాటస్, అది నిజంగానే గ్యాస్, అది మలరూప వాయువు అన్నమాట. దాన్ని మలరూప వాయువు అంటారు. అది మనము ఇట్లా మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా విధంగా కానీ గాలిని కూడా మింగుతాం మనం కొంత, చాలా చిన్న పర్సెంటేజ్. కాకుండా ఈ మలాశయంలో మలం ఫామ్ చేసేటప్పుడు కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన గ్యాస్ కింద నుంచి ఎస్కేప్ అవ్వాల్సిందే, అది నార్మల్ అన్నమాట, నార్మల్ ప్రాసెసే అది. సో దాన్ని మనము కొన్ని కారణాల వల్ల గనక మనం దాన్ని ఆపు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆధ్మానం. ఆధ్మానం అంటే కడుపు ఉబ్బరం అంటాం కదా మనం, గాలి నిండిపోయి తిత్తిలాగా అయిపోతుంది అనమాట పొట్ట. గుదశూలం. గుదశూలం అంటే ఏనలకైనా మనం అక్కడ ఆపిస్తున్నాం కదా, అప్పుడేమవుతుంది, అది పైకి కొడుతుంది ఆ గాలి. పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది తిర్యక్ గతి అంటాం దాన్ని. నార్మల్ గతి ఏమో అధో ముఖం. ఇది పైకి వెళ్తే దాన్ని మనం అబ్నార్మల్ అంటాం కదా. సో అది అబ్నార్మల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ గుద ప్రదేశంలో నొప్పి వస్తుంది, గుదశూలం. హృదయరోధం. హృదయరోధం అంటే గుండె పట్టేసినట్టు కావడం. గుండె డైరెక్ట్ గా గుండె కాదు కానీ గుండెలో అక్కడ ఆ స్థలం పట్టేసినట్టుగా ఉండడం. తర్వాత తలనొప్పి. శిరోరోగం అంటే తలకు సంబంధించి. తర్వాత శ్వాస నిశ్వాస. శ్వాస అంటే ఇక్కడ రోగం కింద తీసుకుంటే శ్వాస అంటే ఉపసం, ఆయాసం. తర్వాత నిశ్వాస అంటే శ్వాస నిశ్వాస అంటే ఆ రెండు కూడా, గాలి తీసుకునేది బయటికి పంపించేది రెండు కూడా బరువుగా అయిపోతాయి. తర్వాత ఎక్కిళ్ళు. హిక్క అంటే ఎక్కిళ్ళు, కాస అంటే దగ్గు, ప్రతిశ్యాయము అంటే జలుబు, గలగ్రహం అంటే గొంతు పట్టేసినట్టు ఉండడం. తర్వాత కఫపిత్త రోగాలు ఇలాంటివన్నీ రావచ్చు. ఎందుకు వస్తాయి అని అడిగితే, వాతము నార్మల్ గా దాని ప్రవృత్తి అదని చెప్పాను కదా, అది ఎప్పుడైతే దాని ఆపోజిట్ అయిపోతుందో మొత్తం బాడీలో వాతం ఉంటుంది. శరీరం అంతా ఉంటేనే కదా ప్రతి మూమెంట్ అది రెస్పాన్సిబుల్ అవుతుంది. సో శరీరంలో మొత్తంలో మనకు 5 రకాల వాయువులు అని చెప్తారు. తలలో ప్రాణవాయువు, చెస్ట్ లో ఉదాహరణ అంటే ప్లేసెస్ ని బట్టి ఉదాహరణ వాయువు, బొడ్డు పైన ఉండేది సమాన వాయువు, బొడ్డు కింద ఉండేది అపాన వాయువు, మళ్ళీ చేతులు కాళ్ళు మొత్తం బాడీ అంతా ఉండేది వ్యాన వాయువు అని 5 రకాలుగా చెప్తారు. 5 రకాలుగా 5 ఫంక్షన్స్ కూడా చెప్తారు. కానీ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మనం వాతాన్ని కింద పోకుండా చేసామో అది పైకి తన్నినప్పుడు అక్కడి నుంచి పైకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అది. సో అప్పుడు ఏం చెయ్యాలి మరి అంటే దానికి అభ్యంగము, అవగాహము, ఇవేదో కొంచెం చిన్నగా తెలుసు. ఎట్లా ఒక్క నిమిషం అండి, పక్కన కనిపించట్లేదు. మొత్తం కనపడుతుంది. మీకు కనిపిస్తుంది, నాకే కనపడట్లేదు. వచ్చింది. సో అభ్యంగము, అవగాహము. తర్వాత ఏముందో చదవండి మీరు ఎవరైనా. స్వేదనే ఉంటుంది. స్వేదము, ఆస్థాపన, వాతానులోమన, అన్నపానం. అంతేనా? వాతము డ్రైగా ఉంటుంది అనమాట. దాని గుణం ఒకటి రూక్ష గుణం అంటారు. చల గుణము, రూక్ష గుణము ఇవి చాలా ఇంపార్టెంట్ వాతానికి. అది డ్రై చేసేస్తుంది. ఎప్పుడైతే నార్మల్ గా ఉన్నప్పుడు పర్వాలేదు, ఎక్కువ అయింది అనుకోండి, ప్రకోపిస్తుంది కదా, ప్రకోపిస్తుందని వినింటారు నేను. అంటే నార్మల్ గా పోనీయకపోయేసరికి దానికి కోపం వచ్చేస్తుంది. సో అదేం చేస్తుంది, దాని గుణాలన్నిటినీ బయట పెట్టేస్తుంది, మనకు అవసరం ఉన్నదే కాకుండా ఎక్కువ చేసేస్తుంది. సో అప్పుడు రూక్షత్వం ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా వాతానికి ఆపోజిట్ చేయాలంటే తైలం, స్నేహం ఇస్తారు. స్నేహం అంటే అభ్యంగం అంటే నూనె రాయడం, బాడీకి నూనె రాయడం. మొత్తం బాడీకి కాకపోయినా అట్లీస్ట్ పొత్తి కడుపులో అన్నమాట. పొత్తి కడుపుకి నూనె రాసి తర్వాత స్వేదం. స్వేదం అంటే ఆవిరి పట్టిస్తారు. లేదా అవగాహం అంటే తొట్టి స్నానం, మన టబ్ బాత్ అన్నమాట అవగాహం అంటే. ఇంకా దీనికి వెళ్తే ఏంటంటే ఆస్థాపన వస్తి. వస్తి అంటే ఎనిమా.
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ తో ఇచ్చే ఎనిమాలకు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఆస్థాపన వస్తి అంటే కషాయ వస్తి అంటాం మేము. కషాయం చేర్చి లోపలికి తీస్తారనమాట. మిక్స్చర్, కషాయము ఆయిల్ అన్ని కలిపి చేసిన మిక్స్చర్. అంటే నార్మల్ గా ఇవి చెయ్యం, నార్మల్ గా ఇవి అవసరం రావు, కానీ అన్ని ట్రీట్మెంట్స్ అన్ని చెప్పారు అందుకని. సో ఇది ఎనిమా, అంతకంటే ఏం లేదు. మనం సింపుల్ గా తీసుకుంటే ఎనిమా, వస్తి అంటే ఎనిమా. తర్వాత వాతానులోమన అని అన్నపానాన్ని. అనులోమనం అంటే ఇప్పుడు చెప్పాను కదా కిందికి వెళ్లే గుణం ఉంది అని, దాన్ని అనులోమనం అంటాం మనం. సో ఆ వాతాన్ని మళ్ళీ కిందకి పంపించేటువంటి అన్నపానాలు తీసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నటువంటి, ఎందుకంటే చల్లటి లక్షణం ఉంటుంది వాతాన్ని. వేడిగా ఉండి తర్వాత కొంచెం మలం ప్రొడ్యూస్ చేసేటట్టుగా ఉండి, ఇప్పుడు త్రిఫల చూర్ణం ఉంది, ఓం ఉంది, అట్లాంటివి వేడి నీళ్లతో తీసుకోవడం అట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే ఆ వాతం మళ్ళీ నార్మల్ గా దాని నార్మల్ దారిలో వెళ్ళడం మొదలు పెడుతుంది. అప్పుడు మనకి ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది, అంటే దీని వల్ల వచ్చిన ప్రాబ్లం తగ్గిపోతుంది. కానీ మెయిన్ గా చేయవలసింది ఏంటి, ఎక్కడైనా ఏ డిసీజ్ లో అయినా ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే దాని నిదాన పరివర్జనం అంటాం. నిదానము అంటే కారణం. ఆ ప్రత్యేక ఒక జబ్బుకి కారణం ఏంటి అని మనకు తెలిసే అనుకోండి, ఇవి కారణాలు అని చెప్పారనుకోండి, ఆ కారణాలు మనం జోలికి పోకుండా ఉంటే ఆ రోగం మనకి రాదు. ఒకవేళ వచ్చినా ఆ కారణాలను మనం ఆపేస్తే కనుక టోటల్ గా, అప్పుడు అది సగం తగ్గిపోతుంది, తర్వాతనే మందులు. సో ఇక్కడ కూడా అంతే, అవి ప్రవృత్తి కాకుండా చూడకూడదు, అవ్వాలి అది. కానీ ఏంటి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లా బయటికి వెళ్ళిపోవడము, ఇక్కడ మీటింగ్స్ లో ఉంటే బయటికి వెళ్ళిపోవడం అంటే అది నేను చెప్పనవసరం లేదు కదా. దాంట్లో ఏంటంటే అది ఆపకూడదు అంతే. సో అది నెక్స్ట్ పురీషం. నెక్స్ట్ పురీషం. పురీషం అంటే మలం, పీసిస్. దాన్ని ఆపితే ఏమవుతుంది, అది రెగ్యులర్ గా నార్మల్లీ కొంచెం మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకి పొద్దునే ప్రవృత్తి అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతే అది 24 hours లో ఒక్కసారి మాక్సిమం 2 సార్లు వస్తుంది. కాబట్టి అట్లాంటి ఇది రాదు. కానీ కొన్నిసార్లు మనకి తప్పదు, వస్తుంది అనుకోండి, అప్పుడు ఆపేస్తే ఏం జరుగుతుంది, పిండికయోహ ఉద్వేష్టనం ఇవ పీడ. పిండికలు అంటే ఇక్కడ కాఫ్ మసిల్స్, కాళ్ళలో నొప్పులు వస్తాయి. కాళ్ళ పిక్కల్లో నొప్పి, పిక్క అంటాం కదా, కాళ్ళ పిక్కల్లో నొప్పులు వస్తాయి. ఒత్తినట్టుగా, ఉద్వేష్టనం అంటే బిగించినట్టుగా వస్తాయి. అంటే లైక్ క్రాంప్స్ అని చెప్పొచ్చు, క్రాంప్స్ ఇన్ ద లెగ్స్ అని చెప్పొచ్చు. తర్వాత పీనసం అంటే ఇది, ఇక్కడ కాళ్ళు అంటే ఇక్కడ వచ్చేసరికి పీనసం అంటే జలుబు. తర్వాత ఉద్గారం, పైకి త్రేన్పులు వస్తాయి. తర్వాత తలనొప్పి వస్తుంది. ఇక్కడ వస్తుంది అని నేను చెప్పేవని రావచ్చు అని తీసుకోండి. తర్వాత గుదవలిషు పరికర్త. గుదవలిషు అంటే మనకి స్ఫింక్టర్లు ఉంటాయి కదా, అందరికి తెలుసు అనుకుంటా. ఏనల్ కెనాల్లో మనము దాన్ని కిందకి వెళ్ళిపోనీకుండా, అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు యానిమల్స్ లో పోయినట్టు, బర్డ్స్ లో పోయినట్టు పోదు. ఎందుకు పోదు అంటే అక్కడ రెండు ఉంటాయి, ఒకటి ఇన్వాలంటరీ స్ఫింక్టర్, ఒకటి వాలంటరీ స్ఫింక్టర్, రెండు కలిపి ఉంటాయి అనమాట. రెండు వాటిని పట్టుకొని ఉంటుంది. దాని ప్రెషర్ వచ్చినప్పుడు మాత్రమే ముందు ఇన్వాలంటరీ ఓపెన్ అవుతుంది, తర్వాత మనంగా ఓపెన్ చేసుకునేది ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ మన కంట్రోల్లో ఉంటుంది. అది అందుకే మనం ఆపగలుగుతున్నాం. సో అది ఓపెన్ అయినప్పుడు ఈ మలం బయటకు వచ్చేస్తుంది కదా. అప్పుడు మనం దాన్ని ఆపామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గుదవలి అంటే అవే అనమాట స్ఫింక్టర్లు, వాటిల్లో నొప్పి వస్తుంది. పరికర్త అంటే కట్ చేసినట్లుగా నొప్పి రావచ్చు, విపరీతమైన నొప్పి అని తీసుకోవచ్చు. తర్వాత హృదయావరోధ. హృదయావరోధం అంటే అది కూడా అంతే, ఇక్కడ ఏదో పట్టేసి, గుండెలో ఏదో పట్టేసినట్టుగా, ఏదో అడ్డుపడ్డట్టుగా ఉంటే దాన్ని హృదయావరోధం అంటాం. తర్వాత పురీషస్య అవరోధ, ఇది ఆగిపోతుంది. పురీషము దాని ప్రవృత్తి, కొంతసేపు మీరు వెళ్లకుండా ఉన్నారనుకోండి, అది ఎక్స్పీరియన్స్ అవుతుంది చాలా మంది. వెళ్లకుండా ఆపేసుకొని ఉన్నారనుకోండి, ఇంక రాదు. ఎందుకు జరుగుతుంది అట్లా అంటే, లార్జ్ ఇంటెస్టైన్ లో ఈ పురీషం ఫామ్ అయ్యి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ వాల్స్ నుంచి వాటర్ అంతా, నీరు అబ్జార్బ్ అయిపోతుంది. అబ్జార్బ్ అయిపోయి సెమీ సాలిడ్ లేకపోతే కొంచెం సాలిడ్ ఫామ్ లో మనకు బయటకు వస్తుంది కదా. మీరు ఆపేసి పెడితే ఏమవుతుంది, ఆ ప్రక్రియ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఉన్న నీరంతా అది లాగేసుకొని ఇంకా చాలా గట్టిగా అయిపోయి ఇంకా రాదు, అట్లా అవుతుంది. తర్వాత పురీష వమనం, ఇది చాలా చాలా రేర్. యాంటీ పెరిస్టాలిసిస్ అని దానిలోంచి అక్కడి నుంచి కనుక అది పైకి వస్తే అన్నది, కానీ అది చాలా రేర్. పెరలిటికస్ ఈలియస్ అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే మన
పేగు లోపల మూవ్మెంట్ ఉంటుంది కదా, పెరిస్టాల్టిక్ మూవ్మెంట్, అదంతా పోయి వాటికి పెరాలిసిస్ వచ్చినట్టుగా అయిపోయి మజిల్స్ అంతా రిలాక్స్ అయిపోతాయి అనమాట. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి పైకి కూడా రావచ్చు. అది అసలు ఆ, చాలా చాలా సీరియస్ కండిషన్ అది. అందులో ఉంది, అంతే ఉంది కాబట్టి రాసాము. అది రేర్ కండిషన్. ఉదర శూల కడుపు నొప్పి అయితే రావచ్చు డెఫినెట్ గా. ఆధమానం కూడా వస్తుంది, కడుపు ఉబ్బరం కూడా వస్తుంది. అట్లాగే గుల్మ రోగం అంటే ఏదో తిరుగుతున్నట్టుగా లోపల అనిపించేది అనమాట. అది 3 వాతాన్ని పిత్తాన్ని కఫాన్ని కూడా గుల్మ రోగాలు అని చెప్తారు. అది ఏంటంటే లోపల ఏదో ఒకటి ఫామ్ అయినట్టు సుడి తిరుగుతున్నట్టుగా ఉంటుంది అని అంటాం. సో ఇవన్నీ రోగాలు రావచ్చు. సో వాటికి కూడా మళ్ళీ అక్కడే కదా ఇది అపానవాయు స్థానమే. ఇప్పుడు మనం చెప్పిన పైన చెప్పింది ప్లస్ పురీషం 2 కూడా అపానవాయన వాత స్థానమే అన్నమాట. అక్కడ మళ్ళీ ఇవే సేమ్: స్వేదం, అభ్యంగం, అవగాహం, స్నిగ్ధ వర్తి. ఇక్కడిది ఒకటి ఎక్స్ట్రా. వర్తి అంటే సపోజిటరీ అంటాం. గుదమార్గంలోకి ఒక నూనె పూసినటువంటి వత్తిలాగా చేసి దాన్ని పెడతారు. అది కూడా మామూలు నూనె కాదు, మెడికేటెడ్ ఆయిల్ తో పెడతారు. పెడితే అప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, ఓపెన్ అప్ అవుతుంది. దెన్ అప్పుడు మలం బయటకు వచ్చేస్తుంది. తర్వాత పురీష భేదకం అన్నపానం అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను, అది గట్టిగా అయిపోతుందని. దాన్ని మరి తీసేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఏదో లాక్సేటివ్ వేసుకోవాల్సి వస్తుంది. ముందు ఆపుతాము, తర్వాత లాక్సేటివ్ అవసరం పడుతుంది. అయితే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి. సరే, తర్వాత మూత్రం. మూత్రం అంటే కూడా మళ్ళీ అపాన వాయు స్థానమే, కింద బొడ్డు కింద ఉన్న దాన్ని మనం అపాన వాయు స్థానం అంటాం, పొత్తికడుని. సో మూత్రం మూత్రం ఎన్నోసార్లు జరుగుతుంది కదా మూత్రం ఆపుకోవడం. ఇవాళ రేపైతే అన్ని దగ్గరలో మంచి బాత్రూమ్స్ అన్ని నీట్ గా అంతా ఉంటున్నాయి కాబట్టి అది అవసరం పెద్దగా రాదు. కానీ అది లేనప్పుడు స్కూల్స్ లో పిల్లలు, నేను చాలాసార్లు చూసాను, మా పిల్లలు పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చి వెళ్ళేవాళ్ళు, అంతే, స్కూల్లో వెళ్ళేవాళ్ళు కాదు. అట్లాంటి కొన్ని వాళ్ళు పాపం చెప్పుకోలేని బాధలు ఉంటాయి, బాత్రూమ్స్ బాగాలేవనో ఏదనో అట్లా. సో దానప్పుడు ఏమవుతుందంటే వస్తౌ లింగే వృషణయోహో నాభి ప్రదేశే చ శూలం. వస్తి అంటే మూత్రాశయం. మూత్రాశయం ఉన్న జాగా అంటే పొత్తి కడుపులో ఉంటుంది, మూత్రాశయం పైన, అంటే ఫస్ట్ లేయర్ అది ఉంటుంది వస్తి. తర్వాత లింగం అంటే మన ఎక్స్టర్నల్ జెనిటీలియా, వృషణాలు కూడా అంతే, ఎక్స్టర్నల్ జెనిటీలియా కిందకి వస్తాయి. తర్వాత నాభి ప్రదేశంలోనూ కూడా వేదన, నొప్పి, శూల అంటే నొప్పి. మూత్ర కృచ్రం ఇది అంతే, మనం మలాన్ని ఎట్లా ఆపేసి పెడతామో, ఆపేసి పెట్టినప్పుడు రానంటుందో అట్లాగే ఇది కూడా. ఇక్కడ మూత్ర కృచ్రం అంటే కష్టంగా వస్తుంది మూత్రం. ఎందుకు కష్టంగా వస్తుంది అంటే ఉండి 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 మనకి అట్లా రిటైన్ చేసుకోవడం అలవాటైతే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మూత్రం మంట, నొప్పి అన్ని వస్తాయి కదా. సో అది మూత్ర కృచ్రం అనేది. అది కాకుండా మూత్రం ఇంకా ఏం జరగచ్చు అంటే, మూత్రము మనం దీంట్లోనే ఆపి పెడితే కిడ్నీస్ లోంచి పడుతూనే ఉంటుంది, డ్రాప్ 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 యూరిన్ పడుతూనే ఉంటుంది ఫిల్టర్ అయ్యొచ్చి. ఆ డ్రాప్ పడుతున్న యూరిన్ ఎక్కడికి వెళ్ళాలి? అది వెళ్ళలేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది, ఆ ట్యూబ్స్ ఉంటాయి కదా, కనెక్ట్ చేసే ట్యూబ్స్, కిడ్నీకి బ్లాడర్ కి కనెక్ట్ చేసే ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ కూడా నిండిపోతుంది, నిండిపోయి మళ్ళీ కిడ్నీకి కూడా తగులుతుంది. సో అది ఎప్పుడో ఒకప్పుడు అంటే పర్వాలేదు, కానీ మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంటే ఈవెన్ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్. అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మూత్ర వేగాన్ని ఆపకూడదు. అది తర్వాత మళ్ళీ దాంట్లో కూడా అవగాహ స్వేదము, వస్తి కర్మలు, త్రివిధ వస్తి కర్మ అన్నాడు ఇక్కడ. నేను ముందు ఒకటి చెప్పాను కదా, కషాయ వస్తి అని, ఇంకోటి స్నేహ వస్తి అని ఉంటుంది, నూనె పంపిస్తాము. ఇంకొకటి ఉత్తర వస్తి అని డైరెక్ట్ గా, అది ఓన్లీ ఎక్స్పర్ట్స్ చేస్తారు. అది మూత్ర నాళికలోనికి పంపిస్తారు మందు, అట్లాంటివి. తర్వాత ఇక్కడ అభ్యంగం ఉన్నట్టుంది, అవగాహము, ఘృతావ పీడకం. ఘృతావ పీడకం అంటే అది ఒక రకమైన ట్రీట్మెంట్. ఏంటంటే అన్నానికి ముందు కొంచెం ఘృతం తీసుకుంటారు, నెయ్యి, మెడికేటెడ్ నెయ్యి కానీ మామూలు నెయ్యి కానీ. తర్వాత భోజనం చేసిన తర్వాత మళ్ళీ కూడా తాగుతారు. అంటే ఒక టైప్ ఆఫ్ శాండ్విచింగ్ అన్నమాట. భోజనాన్ని అటు ఇటు కూడా ఘృతంతో పెట్టి చేస్తే అది డైరెక్ట్ వస్తికి చాలా యూస్ఫుల్ అని అంటారు. నెక్స్ట్ ఉద్గారం. ఉద్గారం అంటే మనకు తెలుసు కదా, ఉద్గారం అంటే బెల్చింగ్, త్రేన్పు. ఆ త్రేన్పు నాపినా కూడా ప్రాబ్లమేనంట. అదేమవుతుంది, అరుచి. అరుచి అంటే ఇక్కడ కింద భోజన అరుచి కూడా ఇచ్చాడు. అరుచి అంటే రుచి తెలియకపోవడం, దాన్ని అరుచి అంటాం మనం. తర్వాత శరీరాంగానాం కంపనం, వణుకు కూడా రావచ్చు శరీర అంగాలలో. తర్వాత హృదయస్య ఉరసః విబంధః,
మళ్ళీ అక్కడ అంతే, హృదయంలోను చెస్ట్ లోను విబంధము అంటే పట్టేసినట్టు ఉండడం. ఆధమానం నేను ఇంతకుముందు చెప్పాను. కాస అంటే దగ్గు, ఇక్క అంటే ఎక్కిళ్ళు. తర్వాత శ్వాస సంబంధి వికార, దానికి శ్వాసకు సంబంధించినటువంటి అంటే లంగ్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది ముందే చెప్పేశారు అరుచి అని. దాన్ని ఏం చేయాలంటే లవణయుక్తేన తైలేన అభ్యంగం. నూనెలో సైంధవ లవణం పొడి చేసి కలిపి దాంతో అభ్యంగం చేయాలి. దీనికి ఎక్కడ చేయాలి అభ్యంగం అంటే, ఉద్గారం ఎక్కడ మనకు మధ్య పొట్టలోంచి వస్తుంది కదా, అక్కడి నుంచి చెస్ట్ పైకి, లేకపోతే పైనుంచి కిందకి, చెస్ట్ నుంచి కిందకి అభ్యంగం చేయాలి. అభ్యంగం అంటే నూనె రాయడం, మర్దన కాదు, జస్ట్ అప్లై చేయడం. తర్వాత స్వేదం చేసి స్నిగ్ధ భోజనం, అన్నపానం, స్నిగ్ధమైనటువంటి, ఎందుకంటే డ్రై, ఇది ఉద్గారం కూడా ఏంటి, గాలే కదా, సో డ్రైనెస్ కాజ్ చేస్తుంది. అందుకని చెప్పి స్నిగ్ధమైనటువంటి నెయ్యి అది వేసి కొంచెం మంచిగా భోజనం పెట్టాలి. తర్వాత వచ్చేది శవధు. శవధు అంటే తుమ్ము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనిషి తుమ్మినప్పుడు తుమ్ము ఎందుకు వస్తుంది, ఎక్కడైనా ఏదైనా మనకి అలర్జెంట్, ఇప్పుడు రెస్పిరేటరీ అలర్జెంట్ ఏదైనా ముక్కులోకి వెళ్ళింది అనుకోండి, అలాంటప్పుడు, లేకపోతే ఏదైనా అడ్డుపడింది అనుకోండి, అప్పుడు దాన్ని ఎక్స్పెల్ చేయడానికి వస్తుంది. అప్పుడు ఆ తుమ్ముకి చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా ఫోర్సిబుల్ గా ఎయిర్ బయటకు వస్తుంది. దాన్ని మనం ఆపేసాం అనుకోండి, ముక్కు మూసేసుకోనో నోరు మూసేసుకోనో ఆపేస్తే ఏమవుతుంది, ఆ ప్రెషర్ ఎక్కడికి పోతుంది, అది ఇట్లా పైకి వచ్చి పైన తలలోకి తంతుంది అనమాట, తలలోకి వెళ్ళిపోతుంది అంత గాలి. అప్పుడు మెయిన్ గా ఒకటి జరిగేది ఏంటంటే మన్యాస్తంభం, అంటే మెడ పట్టేస్తుంది తుమ్ము వలన. దాని తర్వాత వేదన అంటే మామూలుగా ఇప్పుడు నొప్పి అన్నాడు, ఆ నొప్పి ఎందుకు, ఎట్లాంటి నొప్పిలో చెప్తాడు మళ్ళీ. అర్ధావ భేదకం అంటే ఒక సైడ్ నొప్పి వస్తుంది కదా, అలాంటిది అనమాట. తలలో ఒక అర్థం చాలా, భేదకం అంటే చాలా విపరీతంగా నొప్పి రావడం. అర్ధితం అంటే ఒక సైడ్ పారాలిసిస్ కూడా రావచ్చు. అది ఎట్లా రావచ్చు అంటే, ఇక్కడ తుమ్మినప్పుడు మనకు తెలుసు, మన థ్రోట్ నుంచి చెవికి ఒక కనెక్షన్ ఉంది, తెలుసు కదా, యూస్టేషియన్ ట్యూబ్ అంటాం. మధ్య మిడిల్ ఇయర్ కి నేసోఫారింగ్స్ కి మధ్యలో ఒక ట్యూబ్ ఉంటుంది, అంటే ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి అది ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళిపోయింది అనుకోండి, అందులోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, మిడిల్ ఇయర్ బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఒకటి. అది అందుకే అక్కడ చెప్పాడు చూడండి, ఇంద్రియాణం కార్యక్షమత్వ నాశ అని. దాని తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే, ఈ ఇయర్ లోనే మిడిల్ ఇయర్ వాల్ పైన ఒక సన్న వాల్ ఉంటుంది, సన్న గోడలాగా, ఒక బోనీ వాల్ అన్నమాట. దానిపైన ఒక సొరంగంలాగా ఉండి దానిలో నుంచి 2 నర్వ్స్ వస్తాయి, ఒకటి ఫేషియల్ నర్వ్, ఇంకోటి ట్రైజెమినల్ నర్వ్. చాలా ఇంపార్టెంట్ నర్వ్స్ ఇవి రెండు. సో అవి ఎప్పుడైతే వస్తాయి, అవి వచ్చే దగ్గర ఇది పోయి కొట్టేసి దాన్ని, అది పగిలిపోయింది అనుకోండి ఆ రూఫ్, అప్పుడు ఏమవుతుంది, ఈ నర్వ్ ఎఫెక్ట్ అవుతాయి. నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫేషియల్ నర్వ్ అయితే కనుక పాలసీ వచ్చేస్తుంది ఒక సైడ్. అదే ట్రైజెమినల్ నర్వ్ అయితే ముఖం అంతా నొప్పి. అది ట్రైజెమినల్ ఇస్ ఎ సెన్సరీ నర్వ్ అనమాట, మోస్ట్లీ సెన్సరీ మిక్స్డ్, కానీ ఎక్కువ సెన్సరీ నర్వ్. అప్పుడు ముఖం మొత్తం, స్కిన్ అంతా ఇక్కడంతా నొప్పి వచ్చేస్తుంది, ట్రైజెమినల్ న్యూరాలజియా అంటారు దాన్ని. అట్లా వస్తుంది. అందుకనే వాళ్ళు చెప్పింది అర్ధావభేదకము అర్ధితము అని. చూసారా, అప్పుడు వాళ్ళు అక్కడ ఆ నర్వ్ ఉంది అని వాళ్ళకి తెలియదు అప్పుడు, అయినా సరే అంత క్లియర్ గా చెప్పారు అనమాట. అప్పుడు డిసెక్షన్స్ చేసినప్పటికీ కరెక్టే ఇప్పుడు చెప్పినట్టు అప్పుడు వాళ్ళు చెప్పలేదు. తర్వాత ఊర్ధ్వ జత్రు రోగ, అంటే జత్రు అంటే క్లావికల్, ఈ క్లావికల్ పైన ఉన్నటువంటి డిసీజెస్ ఏవైనా రావచ్చు. తర్వాత ఉద్గారస్య అప్రవృత్తి, అప్పుడు ఇంకా తేన్పులు రావంట. తేన్పు రావాలి కదా, మన గాలి వచ్చినప్పుడు తేన్పు రావాలి మరి, సో అది రాదంట. తర్వాత దానికి ఏం చేస్తారంటే తుమ్ము తెప్పిస్తారు మళ్ళీ, మనం తుమ్మిని ఆపేసాం కదా, దానివల్ల ఏం చేస్తారు, తీక్ష్ణ నావనం కదండి, నావనము కాదు, పైన ఏముంది, తీక్ష్ణాంజనం తర్వాత ఏముంది, సారీ, నస్యం అని, నావనం, సూర్య దర్శనం. అంటే ఇవన్నీ ముక్కులోకి ఇచ్చే అంజనమేమో కళ్ళలో పెట్టేది, నావనము తర్వాత నస్యం అనేది ముక్కులో వేసేది. అది వేసినప్పుడు తుమ్ము ఆటోమేటిక్ గా వస్తుంది. అట్లనే సూర్య దర్శనం, మీరు
ఎర్రటి సూర్యుని ఇలా చూడమన్నారు అనుకోండి, కళ్ళలోంచి నీళ్ళు గారితే తుమ్ములు కూడా వస్తాయి. అది తర్వాత ధూమపానం అనేది కూడా మేము మందుల్లో వాడేది, అది ట్రీట్మెంట్స్ లో వాడేది ఇది. సో దీనికి మామూలుగా మనం చేసే సిగరెట్ కాదు. తర్వాత స్వేదము, స్నేహనము, వాతనాశక అన్నపానము, ఘృతస్య అనుపానం. అన్నం తిన్న తర్వాత ఘృతం తీసుకోవాలి, నెయ్యి తీసుకోవాలి. అది దీనికి చెప్పిన ట్రీట్మెంట్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇది అనమాట. మనం ఇంకా వేరేమైనా కాసేపు ఆపుకొని మళ్ళీ వెళ్ళొచ్చు, కానీ తుమ్ము అనేది వచ్చినప్పుడు మాత్రం ముక్కులు నలిచేసుకొని, అంటే అది వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ముక్కు మూసుకున్నప్పుడు కూడా కొంతమంది తుమ్మేస్తారు చూడండి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బయటికి రాలేక అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో అది మనం చాలా మటుకు అవాయిడ్ చేయాలి. చాలా మటుకు కాదు, అవాయిడ్ చేయాలి. తుమ్ము వచ్చినప్పుడు తుమ్మాలి, అంతే, ఖర్చు పడ్డం పెట్టుకొని తుమ్మేయాలి. తర్వాత పిపాస. పిపాస అంటే థర్స్ట్, తెలుసు కదా. పిపాస అంటే దాహం, లేకపోతే దపిక. అది ఎప్పుడు వస్తుంది మనకి? బాడీలో నీరు తగ్గిపోయినప్పుడు. రోజు మనం ఇన్ని నీళ్లు తాగాలి అని ఉంటుంది, 2 నుంచి 2.5 లీటర్ల వరకు, లేకపోతే 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలి, సమ్మర్ లో ఇంకా ఎక్కువ తాగాలి అంటారు కదా. అట్లా తాగనప్పుడు ఏమవుతుంది? శరీరంలో నీరు తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఒక్కొక్కసారి డేంజర్ కూడా అవుతుంది కదా. ఎండ దెబ్బ కొట్టిందంటే ఏంటి, వాళ్ళకి నీరు పోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయే వాళ్ళు ఉంటారు, చనిపోతారు పాపం. సో దాహం వేసినప్పుడు మనం గనక నీళ్ళు తాగకపోతే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అప్పుడు ఫిజియలాజికలీ ఏం జరుగుతుందంటే, ఒక హార్మోన్ ఉంది, హైపోథలామస్ నుంచి వస్తుంది, బ్రెయిన్ లో హైపోథలామస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, యాంటీ డయోరిటిక్ హార్మోన్ అని. అదేం చేస్తుందంటే, ఇట్లా ఎప్పుడైనా నీరు తగ్గిపోయినప్పుడు మూత్రాన్ని ఆపేస్తుంది. యాంటీ డయోరిసిస్, మూత్రాన్ని ఆపేసి, అంటే ద ప్రొటెక్టివ్ అన్నమాట. నోరు కూడా నోరు ఎందుకు ఎండిపోతుంది? నోరు ఎందుకు ఎండిపోతుంది అంటే, సలేవా వస్తూ ఉందనుకోండి, ఉన్న నీరంతా వెళ్ళిపోతుంది కదా. సో ఆటోమేటికలీ ఆ ఆటోనామిక్ నర్వ్స్ అవి పనిచేసి, సింపథెటిక్ నర్వ్స్ పనిచేసి నోరు ఎండిపోయేట్టు చేస్తాయి. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఇన్ని రానియకుండానే మంచి నీళ్లు తాగేస్తే అయిపోతుంది, ఇవన్నీ కానియకుండా కదా. సో నీళ్ళు ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి, నీళ్లు తాగుతూనే ఉండాలి. అంటే మరీ ఎక్కువ తాగొద్దు, 3 లీటర్ల కంటే ఎక్కువ అవసరం లేదు, కానీ కొంత 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 అన్నట్టుగా మనం ఎండలో వెళ్ళినప్పుడు అప్పుడు అలాంటప్పుడు మాత్రం తప్పకుండా దగ్గర పెట్టుకోవాలి అని చెప్పడం. సో ముఖశోషం, అంగపీడ, బాడీ అంతా కూడా నొప్పులు వచ్చేస్తాయి, క్రాంప్స్ వస్తాయి నీళ్లు తగ్గినప్పుడు. బాధిర్యం, చెవులు వినిపించవు. జ్ఞాన శూన్యత, ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితి. తర్వాత భ్రమ, తల తిరగడం. తర్వాత హృద్రోగం, నేను చెప్పాను లాస్ట్, అది కార్డియాక్ అరెస్ట్. హృద్రోగాలు అన్ని అరెస్టులు కాదు, ఇక్కడ చెప్పింది మాత్రం అది రావచ్చు. అందుకని ఏం చేయాలి, ఎప్పుడు దప్పిక కాకుండానే చూసుకోవాలి. దాహం వేస్తుంది అన్నది సిగ్నల్ రాగానే నీళ్లు తాగాలి. తాగలేదంటే గనక ఇక్కడ ఏం చేయాలి, శీత వీర్యానాం శీత స్పర్శ. ఇక్కడ ఏముందండి? శీత వీర్యాణం. ఆ తర్వాత స్పర్శ. అంతే. అంటే ఏంటి, లోపల అంటే వాటి గుణం కూడా చల్లదే, పైకి కూడా చల్లగా, అంటే మనం టచ్ చేస్తే కూడా చల్లగా ఉంటుంది, లోపలికి తీసుకుంటే కూడా చలువ చేస్తుంది. అట్లాంటి పదార్థాలు, దాన్ని అట్లాంటి పదార్థాల ఆహార సేవన చేయాలి. తర్వాత లైట్ గా ఫుడ్ తీసుకోవాలి. ప్లస్ యవాగు, మంథం అన్నాడు కదా, మంథం ఏదో మంథం. అది మంథం అంటే ఏంటంటే, నీళ్ళలో వేసి చిలికి ఇస్తాం కదా మనం, ఇది ఏదైనా నీళ్ళలో పొడి ఏదైనా వేసి చిలికి ఇచ్చేదాన్ని మంథం అంటాం. ఈవెన్ మజ్జిగ అయినా కూడా మంథం అంటే ఏం లేదు, చిలకడ అట్లా చిలికి ఇచ్చినటువంటిది ఇస్తే వాళ్ళకి నరిష్మెంట్ కూడా ఉంటుంది. ప్లస్ అంటే ఈ బీలాల పొడి అట్లా ఉంటాయి కదా, వాటిని నీళ్ళలో వేసి వాటిని బాగా చిలికిచ్చి తాగిస్తారు, దాన్ని కూడా మంథం అంటారు. ఎనీథింగ్ విచ్ ఇస్ కవ్వంతో చిలికేవని మంథాలే. తర్వాత శీత యవాగు, సూప్ లాంటివి, యవాగు, గంజి, సూపు, ఇవన్నీ చల్లటివి ఇవ్వాలి, అంతే. తర్వాత బుభుక్ష. బుభుక్ష అంటే ఆకలి. ఆకలి వేసినప్పుడు తినకపోవడం, నేను ఇంతకుముందు ఫస్ట్ అన్నాను కదా, ఆకలి అంటే కూడా ఒక రిఫ్లెక్సే. హంగర్ ఇస్ అ రిఫ్లెక్స్. ఇవన్నీ రిఫ్లెక్సెసే, మోడర్న్ టైం ఉంటే చెప్తాను, అన్ని రిఫ్లెక్సెస్. హంగర్ రిఫ్లెక్స్ వస్తుంది బ్రెయిన్ లో, అది కూడా థలామస్ దగ్గర ఉంటుంది. 2 ఉంటాయి అనమాట. ఒకటేమో ఆకలి రిఫ్లెక్స్, ఇంకోటేమో సాషియేటీ రిఫ్లెక్స్ అంటారు. ఆకలి రిఫ్లెక్స్, హంగర్ రిఫ్లెక్స్ ఏమో తినమంటుంది,
తిన్న తర్వాత ఇంకా చాలు అని చెప్పేదేమో సాషియటీ రిఫ్లెక్స్ అన్నమాట. ఇవి రెండు సైమల్టేనియస్ గా పనిచేస్తాయి. సో ఆ రిఫ్లెక్స్ కనుక అది వచ్చినప్పుడు మనం అన్నం తినకపోతే ఏమవుతుంది? అంగమర్ధం. అంగమర్ధం అంటే ఒళ్ళంతా నొప్పులు, అరుచి, ఇంకా తినే టైంకి తినకపోతే ఏం తినబుద్ధి కాదంటారు కదా, అంటే తినాలనిపించదు అనమాట, ఇంకా రుచి లేకుండా పోతుంది. క్లమా అంటే కూడా అట్లే వీక్నెస్. క్లమా ఇస్ వీక్నెస్, వేరే అంగమర్ద ఇస్ పెయిన్. కార్ష్యం అంటే చిక్కిపోతారు, లేక తిండి సరిగా తినకపోతే, ఒక్కసారికి కాదు కానీ మళ్ళీ మళ్ళీ తినకపోతే అయిపోతారు కదా. దౌర్బల్యం, అది కూడా అంతే, బలం తగ్గిపోతుంది. తర్వాత ముఖ వివరణత, ముఖము అంతా కూడా పాలిపోయినట్టు అవుతుంది కదా. కోష్ట శూల, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఉం? తర్వాత కళ్ళు తిరుగుతాయి, భ్రమ. దృష్టి శక్తే రాస, కళ్ళు కనిపించకుండా అయిపోతాయి అనమాట. కళ్ళు బయర్లు గమ్మినాయి అంటాం కదా, అన్నం తినకపోతే అవుతుంది కదా ఒక్కొక్కసారి. తిండి తినకుండా పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవుతుంది అట్లా. సో దాన్నప్పుడు ఏం చేయాలంటే లఘుగుణం స్నిగ్ధ ఉష్ణం. లఘుగుణం అంటే లైట్ గా ఉండాలి ఫుడ్. మనం ఆకలేసి తిననప్పుడు మళ్ళీ తినేటప్పుడు హెవీ ఫుడ్ తినకూడదు. చాలా లైట్ గా ఉన్న ఫుడ్, తొందరగా జీర్ణమై, లైట్ ఫుడ్ అంటే తొందరగా జీర్ణమైనటువంటి తీసుకోవాలి. తర్వాత స్నిగ్ధం అంటే మళ్ళీ అంతే, నెయ్యి అది వేసి కొంచెం అట్లాంటి భోజనం. తర్వాత ఉష్ణం, వేడి వేడిగా తినాలి. పక్కన ఏముందండి? సారీ, ఉష్ణం లఘు భోజనం. అంటే మీ పేర్లు పక్కన వస్తున్నాయి, మీ పేర్లు కొంతమంది ఇక్కడ వస్తున్నాయి, అందుకని అది అంటే ఒక స్కేల్ లాగా, ఒక ప్లాంక్ లాగా వస్తున్నది. సో అప్పుడు నాకు మీరు అది మార్చుకోవచ్చు మ్యామ్. వ్యూ దగ్గరికి వెళ్తే వ్యూ పైన వ్యూ మీరు ఇది హెల్ప్ చేయండి చాలు. ఇప్పుడు అంటే మీరు కూడా చూస్తున్నారని నాకు తెలుస్తుంది కదా. ఒకసారి క్లిక్ చేస్తే పోతాయి మేడం, పక్కన క్లిక్ చేస్తే. అమ్ము, నేను క్లిక్ చేసుకుంటే నావి ఇవి పోతాయి. వద్దులేండి, పర్వాలేదు. అయితే లఘు భోజనమే ఇవ్వాలి మనము. ఇక్కడ కింద లఘు భోజనం అని కూడా ఇచ్చాడు. లఘు గుణంతో కూడినటువంటి ఆహార ద్రవ్యాలు, కొంచెం నెయ్యి అది వేసి వేడి వేడిగా కొద్దిగా పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. కడుపు నిండా మళ్ళీ పెట్టేయకూడదు, మళ్ళీ కావాలంటే కాసేపు తర్వాత తినచ్చు అట్లా. తర్వాత నిద్ర. నెక్స్ట్ ఇది నిద్ర. నిద్ర మనకు తెలుసు, నిద్ర కూడా అంతే, మన బ్రెయిన్ లో రెటికులర్ సిస్టమ్ పనిచేస్తుంది అనమాట. దానికి టైం ఉంటుంది కదా. మన క్లాక్ ఉంటుంది ఒకటి, బయోలాజికల్ క్లాక్ మన బాడీలో ఉంటుంది, తెలుసు కదా, అది పనిచేస్తుంది. సో నిద్ర చాలా అవసరం మనకు. 3 ఉపస్తంభాలు అని చెప్తారు ఆయుర్వేదంలో. నిద్ర, ఏమా తిండితోనే దాహం వచ్చేస్తుంది. తిండి, నిద్ర అంటే 3 యానిమల్ ఇన్స్టింక్ట్ చెప్పాలంటే, బేసిక్ ఇన్స్టింక్ట్స్ మనకి. నిద్ర, తిండి, సెక్స్, ఈ 3. సో అంత ఇంపార్టెన్స్ అనమాట. నిద్ర లేకపోతే మనిషి ఎన్నాళ్ళు బతకలేడు. అంటే ఆకలి ఎట్లానో నిద్ర కూడా అంతే. సో నిద్ర చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే మన ఎందుకు నిద్ర కావాలి అంటే, మనం పడుకున్నప్పుడు మన బాడీలో ఏమేమైతే లాస్ అయినదో, ఏ టిష్యూ అని కొన్ని హార్మోన్స్ కూడా నిద్రలో రిలీజ్ అయ్యి, అవి మన బాడీకి చాలా ఉపయోగపడే హార్మోన్స్ ఉంటాయి. అట్లా అందుకోసం ఏంటంటే నిద్ర చాలా అవసరం. మనకు తెలుసు కదా, ఎంత చిన్న పిల్లలు చాలా నిద్రపోతారు. పెద్దవాళ్లలో కొంచెం కొంచెం మామూలుగా యుక్త వయస్కులు, కొద్దిగా పైన ఉన్న వాళ్ళ మధ్య వయస్కులు, వాళ్ళకి 7 గంటల నిద్ర సరిపోతుంది. ఇంకా పెద్ద అయితే వాళ్ళకి ఏదో కారణాల వల్ల 4-5 గంటల నిద్రనే పడుతుంది, అంత చాలు వాళ్ళకి. ఇంకా పెద్ద వాళ్ళకి అట్లా లెక్క ఉంది కదా. సో అది మనం ఫాలో చెయ్యాలి. మామూలుగా ఆయుర్వేదంలో రాత్రి నిద్రకే చెప్తారు, రాత్రి జాగరణం చేయకూడదనే చెప్తారు, పగటిపూట పడుకోవద్దనే చెప్తారు, ఎక్సెప్ట్ ఫర్ ఎండాకాలం తప్ప. కానీ ఏంటంటే ఇప్పుడు మన ఉంటున్న దీని వలన, మన ఏమంటారు లైఫ్ స్టైల్ వలన మనకు తప్పట్లేదు నిద్ర. అంటే కొన్నిసార్లు ఏమో తప్పక, కొన్నిసార్లు ఏమో ఇంకా మనం కేర్ చేయక అనమాట. సో ఆ కేర్ చేయకుండా రాత్రి నిద్రపోవడాన్ని మాత్రం మనం మానుకోవచ్చు, వేరేవి మానుకోలేకపోయినా కూడా. సో నిద్రపోకపోతే ఏమవుతుంది? జ్ఞానశూన్యత. మళ్ళీ అంతే, జ్ఞానాశూన్యత అని వచ్చింది, సారీ, జ్ఞానశూన్యత. మళ్ళీ అంతే, ఏం జరుగుతుందో తెలీదు, బ్రెయిన్ లో ఒక కన్ఫ్యూజన్ లాగా.
తర్వాత శరీర గౌరవం, బాడీ పెయిన్ వస్తుంది, బాడీ హెవీనెస్ ఇన్ ద బాడీ వస్తుంది. అట్లాగే నేత్ర గౌరవం, కళ్ళు కూడా బాగా బరువెక్కిపోతాయి. తర్వాత ఆలస్యం అంటే ఇంకా బద్ధకం వేస్తుంది అనమాట. అంటే ఏం పని చేయబుద్ధి కాదు, చేయలేరు, అట్లా దాన్ని ఆలస్యం అంటారు, బద్ధకం. జృంభిక, ఆవలింతలు వస్తాయి, మనకు తెలిసిందే కదా. మళ్ళీ అంగమర్ధం అంటే బాడీ పెయిన్ మళ్ళీ. సో దానికి ఏం చేయాలి? నిద్రపోవడానికి నిద్రపోవాలి. నెక్స్ట్ నిద్రపోకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తే ఏం చేయాలి? మందేసుకొని ఊరుకుంటే సరిపోదు, నిద్రపోవాలి. ఎట్లా ఎట్లా పోయే ముందు ఏం చేయాలంటే పాలు తాగమన్నాం. క్షీరపానం అంటే పాలు తాగాలి. తర్వాత సంవహనం అంటే బాడీని, మన పెద్దవాళ్ళు కాళ్ళు పిసుకు అని చేతులు పిసుకుమని అనుకుంటారు కదా పడుకొని, చాలా అలసిపోతే ఇట్లా వాళ్ళు ఎవరో కాళ్ళు పిసుకుతుంటే పడుకుంటారు కదా, అట్లా ఎవరైనా పాపం హెల్ప్ చేసే వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు ఆ ఆ పని చేయొచ్చు అనమాట. కొంచెం కాళ్ళు చేతులు చేస్తే నిద్ర పడుతుంది. తర్వాత అభీష్ట అండి, అది అభీష్ట కాదు, అభీష్ట కథాశ్రవణ పూర్వక నిద్ర. అంటే ఏదో ఒకటి వింటూ చూస్తూ కాదు, మొబైల్ చూడకూడదు, మొబైల్ పక్కన పెట్టేయాలి, వింటూ పడుకోవచ్చు. అది ఇష్టమైనది ఏదైనా సరే, కథనే కానివ్వండి, సంగీతమే కానివ్వండి, అది వింటూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు ఒకసారి నిద్రపోయి లేస్తే మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం. 9వది కాస. కాస అంటే ఇది యాక్చువల్లీ నేను చెప్పాను కదా, ఇది ఒక రోగం. కానీ మనకి దగ్గు అదర్వైజ్ కూడా రావచ్చు కదా. దగ్గు ఒక జబ్బులాగా కాకుండా అదర్వైజ్ కూడా దగ్గు రావచ్చు. ఎప్పుడు వస్తుంది? పోపు పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా దుమ్ము ముక్కులోకి పోయినప్పుడు వస్తుంది కదా, అలర్జిక్ కాఫ్ వస్తుంది కదా. సో అట్లా వచ్చినప్పుడు దాన్ని మనం ఆపకూడదు. ఎందుకంటే అది వచ్చేదే తుమ్ములాగానే, ఇది కూడా బయటికి పంపించేయడానికి, ఏదైనా ఇక్కడ అడ్డుపడితే బయటికి పంపించేయడానికి వస్తుంది. అది ఎక్కడ ఇనిషియేట్ అవుతుందంటే, లోపల నుంచి వచ్చే కాఫ్ వేరే, బయట ఎక్కడి నుంచి ఇనిషియేట్ అవుతుందంటే, ఇక్కడ మన ట్రేకియా ఉంది కదా, ట్రేకియా రెండుగా డివైడ్ అయిపోతుంది, 2 లంగ్స్ కి వెళ్ళటానికి, బ్రాంకైగా తెలుసు అనుకుంటా కదా. ఆ డివైడ్ అయ్యే జాగలో దాని రూఫ్ లో ఒక ప్లేస్ ఉంది, ఒక పాయింట్ ఉందన్నమాట. దాన్ని కరీనా అంటారు. మన KARINA కాదు, సినిమా యాక్టర్ కరీనా కాదు, CARINA దాని పేరు. దాంట్లోంచి పుడుతుంది ఆ ఇరిటేషన్ అనేది, వచ్చి బయటికి దగ్గు రూపంగా వస్తుంది. అట్లాంటి దగ్గుల్లో, అంటే అనుకోకుండా వచ్చే దగ్గులో అది. తర్వాత పొలమారడం అంటాం కదా మనము, ఇట్లా ఏదైనా తిన్నప్పుడు సడన్ గా అది నీరు గాని అన్నం గాని ఏదైనా పార్టికల్ లోపలికి వెళ్ళింది అనుకోండి, గాలి ద్వారంలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు దగ్గు వస్తుంది. అప్పుడు దాన్ని ఆపేమనుకో, అది బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళకపోతే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది. సో కాసస్య ఆధిక్యం, దగ్గు ఎక్కువైపోతుంది, మీరు ఆపినా కొద్దిగా అది ఎక్కువైపోతుంది. అట్లనే శ్వాస అంటే ఆయాసం, మళ్ళీ లంగ్స్ కి సంబంధించింది అనమాట. ఆ రుచి అంటే ఇక్కడనే కదా, నోరు ఫారింగ్స్ అంతే ఇక్కడే కాబట్టి నోట్లో కూడా రుచి ఉండదు. హృద్రోగం ఎందుకు ఇక్కడ? హృద్రోగం అంటే కొంచెం అంత వెంటనే వచ్చేదని కాదు, కానీ లంగ్స్ కి హార్ట్ కి కనెక్షన్ ఉంటుంది కదా, పల్మనరీ వెయిన్స్ అండ్ పల్మనరీ ఆర్టరీస్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. సో అందువలన ఒక్కోసారి లంగ్ కి ఏదైనా డిసీజ్ వస్తే అది ఉల్టా హార్ట్ కి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా హృద్రోగం అన్నారు. శోష, దగ్గి శోష అంటే ఇక్కడ డ్రైనెస్ అని ఒకటి వస్తుంది, కాకుండా శరీర శోష అంటే మనం అనే శోష కాదు, తెలుగులో అనే శోష కాకుండా ఎండిపోవడం అనే ఒక డ్రైనెస్ వచ్చేస్తుంది. అది. హిద్మా అంటే హిద్మా అంటే ఎక్కిళ్ళు, అదే హిక్క. నేను రెండు అదే చెప్పాను. సో కాసర్ దానికి ఏంటంటే ఒక జబ్బులాగా తీసుకుంటాం కాబట్టి అది మళ్ళీ 3 రకాలు ఉంటుంది, వాతజ కాసం, పిత్తజ కాసం, కఫజ కాసం అని. వాతం వల్ల వచ్చే కాసం అయితే కనుక స్నేహపానము, వాతగ్న వస్తువులతో స్నిగ్ధ భోజనం, స్నిగ్ధ ధూమపానం, అభ్యంగం, అవగాహం అట్లాంటివి చెప్తారు. ఇక్కడ అభ్యంగం అంటే చెస్ట్ లో, మొత్తం బాడీలో అవసరం లేదు, చెస్ట్ లో చేసుకోవాలి. తర్వాత పిత్తజ కాస అయ్యేసరికి ఏంటంటే దాంట్లో కొంచెం వేడి తగ్గించేది అనమాట. వేడి, పిత్తం అంటే వేడి, పిత్తంతో ఏమైనా జరిగిందంటే బాడీలో వేడి, అసిడిటీ పెరుగుతుంది. సో దానికోసం ఏం చేయాలి? భోజన అనంతరం కదండి ఇది, అనంతరం ఘృతపానం, క్షీరపానం, అంటే అటు ఇటు చూసే ఘృతపానం, క్షీరపానం. ఈ వీటి వల్ల ఏంటంటే పిత్తం కంట్రోల్లోకి వస్తుంది. పిత్తం కంట్రోల్ వచ్చినప్పుడు న్యాచురలీ కాస కూడా తగ్గుతుంది. కఫజ కాస అంటే బాగా ఫ్లెమ్ తో కూడుకున్న కాస వస్తుంది కదా, దాన్ని కఫజ కాస అంటాం. పిత్తజ కాసకేమో కొంచెం ఎల్లో
కలర్ లో ఫ్లెమ్ రావడము, మంట అదంతా ఉంటే అది పిత్తజకాసానికి ఉంటాం. కఫజకాస అంటే అదే బాగా తెమడ బాగా రావడం, తెల్లగా తెమడ బాగా రావడం, దాన్ని కఫజకాస అంటాము. దాంట్లో స్నేహనము విరేచనం చేయాలంటారు. విరేచనం ఎందుకంటే వాతాన్ని మళ్ళీ అనులోమ గతికి పంపించడానికి విరేచనం. విరేచనం అంటే లాక్సేటివ్స్ ఇవ్వడం. తర్వాత అమ్మా చెప్పండి. స్నేహనం అంటే ఆయిల్, అంటే అభ్యంగం అంటే పైన రాయడము, స్నేహనం అంటే లోపలికి ఆయిల్ గాని ఘృతం గాని ఇవ్వడం, నూనె గాని అంటే మెడికేటెడ్ ఆయిల్స్ కానీ లేకపోతే మెడికేటెడ్ ఘీ ఘృతాస్ కానీ ఇస్తామన్నమాట. అది స్నేహనం అంటే. శ్రమ శ్వాస అంటే ఇంతకుముందే చెప్పాను నేను, బాగా వచ్చిన ఏంటి మన ఏమంటాం దాన్ని, పని చేసి చేసి వచ్చిన తర్వాత అలసట. అలసట కాదు, శ్రమ శ్వాస అంటే మనము ఏమంటారు, నాకు వర్డ్ ఇప్పుడు గుర్తు రావట్లేదు, అంగడాయి అంటారు. అట్లా ఇలా చేతులు పైకేసి చేస్తాం కదండి, ఏమంటాం, విరుచుకోవడం. ఎస్ ఎస్, అంత ఈజీగా ఒకసారి టర్మ్ రాదు. ఎస్, ఆ ఒళ్ళు విరుచుకోవాల్సిన ఇది వచ్చినప్పుడు మళ్ళీ నలుగురు చూస్తారేమో అని ఊరుకోకూడదు. ఒళ్ళు విరుపు వస్తే విరిచేసుకోవాలి అంతే. లేకపోతే కూడా మళ్ళీ చిన్న 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 కాదు పెద్దగానే ఇచ్చారు. గుల్మ రోగము, హృద్రోగము, సమూహము అని ఇచ్చాడు. అది అంటే తీసుకోవాలి. అది అది చేస్తేనే మనం చేసిన ఏదైనా పని చేసిన తర్వాతే వస్తుంది కదా, లేదా నిద్ర లేచినప్పుడు కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే మజిల్స్ అన్ని పట్టేసినట్టు ఉంటాయి కదా, ఒక్కసారి అది చేస్తే అన్ని ఈజ్ అవుతుంది అనమాట. అది చేయాలి. సో దానికి ఏం చేయాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి ఒకవేళ. తర్వాత మళ్ళీ వాతనాశక, ఇదే వస్తి తైలాభ్యంగం అన్ని మళ్ళీ అట్లానే సేమ్ వాతానికి మనం పెట్టినట్టు. తర్వాత మధురామ్ల రస సేవన, అంటే వాతం అనేదాన్ని నేను చెప్పాను కదా, లైట్ గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది అని చెప్పాను కదా. సో వీటికి మనం తినే ఆహారంలో కూడా మధుర, అమ్ల, లవణ రసాలు. స్వీట్, స్వీట్ అంటే తీపి, తీపి, అమ్లం అంటే పులుపు, అండ్ లవణం, ఈ మూడు రసాలలో కొంచెం ఎక్కువగా వాడితే గనక వాతం తగ్గుతుంది అని చెప్పడం. మధురామ్ల లవణ రసాలు. తర్వాత వచ్చింది జృంభ. జృంభ అంటే ఆవలింత. ఆవలింత కూడా ఆల్మోస్ట్ లైక్ తుమ్ములా, అంటే అంత ఎయిర్ అట్లా బయటికి అంత రాదు, బట్ తుమ్ములాగానే మనం నోరంతా తెరిచేసి చేస్తాం కదా. చేసినప్పుడు మనం పట్టేస్తే ఏమవుతుంది, సిమిలర్ ఆ గాలి వెళ్ళిపోయి నర్వ్స్ పాడవడం అంటూ జరగదు, కానీ సిమిలర్ ఎఫెక్ట్స్ కొన్ని జరుగుతాయి. మన్యాస్తంభం, మెడలు పట్టేస్తాయి. గళస్తంభం, మన్య అంటే వెనకాల మెడ, గళం అంటే ముందరిది గొంతు. సూర్యావర్తం, ఇది కూడా అంతే. సూర్యావర్తం అంటే ఇది ఒక రకం తలనొప్పి అనమాట. అంటే సూర్యుడు పైకి వచ్చినప్పుడు తలనొప్పి వచ్చి రాత్రి అయితుంటే తగ్గుతుంది. అట్లాంటి మైగ్రెయిన్ టైప్ అనుకోండి. అర్ధావభేదకం అంటే కూడా ఒక రకం మైగ్రెయిన్ టైప్. సో సూర్యావర్తం, తర్వాత అర్ధావభేదక, మళ్ళీ శిరోరోగం, అంగసుప్తి అంటే అన్ని కొంచెం, సుప్తి అంటే తిమ్మిరి పట్టినట్టు కావడం, కంపం అంటే వణుకు. జృంభ అంటే ఏంటి మేడం మీరు చెప్పారు? జృంభ అంటే ఆవలింతం. ఆవలింత. నేను అన్ని రాయలేదు, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్కువ చేద్దాం అన్నట్టుగా నేను అన్ని రాయలేదు, ఓన్లీ సంస్కృతం రాసి పెట్టాను. తర్వాత వినామహ అంటాడు. ప్రవేప అంటే వేపధు అంటే కూడా మళ్ళీ వణుకే అండి, వణుకులాగా వస్తుంది. వినామ అంటే బాడీ ఇట్లా ఉంగిపోతుంది, ఒక్కసారి ఎక్కడో పట్టేస్తుంది. ఆవలింత ఆపితే ఇక్కడ ఎక్కడో పడుతుంది, పట్టి మనకు స్ట్రైట్ గా నిలబడడం రాదు ఒక్కోసారి, దాన్ని వినామ అంటారు. ఆక్షేపం అంటే లైక్ షీజర్స్ లాగా, ఇదంతా చాలా సివియర్ అయితేనే. పర్వసంధీనాం సంకోచ, ఈ పర్వసంధులు అంటే చిన్న చిన్న జాయింట్స్, వాటిల్లో ఒక పట్టినట్టు కావడం. తర్వాత ఇంద్రియాణం స్పర్శ జ్ఞానాభావం, అంటే మళ్ళీ ఇంద్రియాలంటే మళ్ళీ మనకి జ్ఞానేంద్రియాలు, వాటిల్లో స్పర్శ జ్ఞానం, అంటే ఇంద్రియాలలో ఒకటి మన స్కిన్ కూడా ఒకటి కదా. సో అట్లా మొద్దుబారినట్టుగా, అంటే ఈ ఏరియాలో అనుకోండి, మొత్తం కాకపోయినా లోకల్ ఏరియా. కర్ణ, నేత్ర, ముఖ, నాసికాయాం రోగాహ, చెవులు, కళ్ళు, ముఖము, ముఖం అంటే నోరు, నాసిక అంటే ముక్కు, వీటిల్లో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇంకా అన్యే వాత రోగా. యాక్చువల్లీ ఇవన్నీ జృంభా కంటే ఎక్కువ కూడా చిక్కాలో చెప్పాలి, కానీ దీనిలో చెప్పారు. అక్కడ
అక్కడ కూడా స్నేహస్వేద అన్ని మళ్ళీ వాతాన్ని తగ్గించేటువంటి ఉపచారాలే చేసుకోవాలి. స్నేహస్వేద వాతనాశక ఇవి అన్నపానమా. తర్వాత అశ్రువులు అంటే కన్నీరు. కన్నీరుని ఆపితే ఏమవుతుందో మన అందరికీ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏదో ఒక టైంలో కదా. ఏడుపు వస్తుంది కానీ ఏడవలేము. అట్లాంటప్పుడు ఏం జరుగుతాయనేది నేను చెప్పకపోయినా తెలుస్తుంది. శిరోగౌరవం, తలంతా నొప్పిగా భారంగా ఉంటుంది. శిరోరోగ అంటే ఏదైనా వేరే నొప్పి లాంటివి. ఇది శిరో గౌరవం అంటే భారము, రోగాహ అంటే తలకు సంబంధించిన రోగాలంటే ముఖ్యంగా నొప్పే ఉంటుంది. తర్వాత నేత్ర కన్నే కదా ముఖ్యం. సో మీరు కళ్ళ నీళ్ళు ఆపేస్తే కన్నుకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత పీనసం, ముక్కు గారుతుంది కదా, మన కళ్ళు నీళ్ళు ఆపితే ముక్కులోంచి వస్తాయి అవి, జలుబులాగా వస్తుంది కదా. అందుకే ఏడ్చేవాడి ఎడమ చేతి పక్కన కూర్చోద్దు అంటారు కదా. అంటే ముక్కులోంచి కూడా నీరు వస్తుంది. సో అబ్నార్మలే కదా, నార్మల్ కాదు కాబట్టి దాన్ని పీనసం కింద తీసుకున్నాడు అనమాట. మన్యాస్తంభం మళ్ళీ మెడల్ నొప్పులు. అరుచి, ఎందుకంటే అది అక్కడ మనకి ఇంకా కొంచెం టాపిక్ ఉంది, నేను ఫాస్ట్ చెప్తా. అరుచి అంటే ఆకలి లేకపోవడం. న్యాచురల్ గా ఏడుపు వచ్చింది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది కదా, అప్పుడు ఆకలి కూడా ఉండదు. భ్రమ అంటే కళ్ళు తిరుగుతాయి. గుల్మ రోగం అంటే నేను ముందే చెప్పాను కదా, గాలి లోపలేదో ఆ తిరిగినట్టు పట్టేసినట్టు ఉండడం. ఇక్కడ కూడా స్నేహస్వేదం. శ్రోతోంజనం అంటే ఇది ఏమంటారు, మునగాకుతో చేసిన అంజనాన్ని అంటాడు శ్రోతోంజనం అని. తర్వాత అశ్రుశ్రావణం, ఎలాగైనా చేసి కళ్ళ నీళ్లు తెప్పిస్తారు. కళ్ళలో గ్లిసరిన్ వేసినా సరే ఆ నీళ్లు బయటికి రావాలని. ఏడ్చేయమ్మా అని చెప్తారు కదా, ఏడు పాపుకోవద్దు, ఒకసారి ఏడ్చేయని. ఏదైనా చాలా పెద్ద ట్రాజిడీ అయితే వాళ్ళకి చెప్తారు ఏడ్చేయండి అని, అట్లా దానికోసం. తర్వాత మనోహర అంటే బాగా మంచి కొంచెం మనోల్లాసం కలిగించే కథలు లాంటివి చెప్పి వాళ్ళని పడుకోబెట్టాలి. నిద్రపోయి లేస్తే అప్పుడు అది సరిపోదు. లాస్ట్ది వమనం. ఇక్కడ లాస్ట్ దీంట్లో ఈ 13వది వమనం. వమనం అంటే వాంతి కూడా మనం అన్నట్టుగా అసలైతే జబ్బే, కానీ ఇంకేదైనా కారణంగా అంటే లోకల్ కారణాల వలన, అప్పటికప్పుడు కడుపులో ఏదైనా దేవినట్టు అవడం వలననో లేకపోతే అజీర్ణం వలనో కూడా వచ్చేస్తుంది. అది పెద్ద రోగం కింద కాకుండా 1-2 వాంతులు అవుతాయి అనుకోండి. ఆ వచ్చే వాంతిని కూడా మనం ఆపితే ఏమవుతుంది అనేది. వాంతి అనే దగ్గర ఏమైందంటే ఈ వామిటింగ్ రిఫ్లెక్స్, అది సెంట్రల్ అండ్ లోకల్ రెండు ఉంటాయి కాజెస్ దానికి. సెంట్రల్ అంటే ఏంటి, చెవిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా తల తిప్పి మనకు ప్రయాణం చేసే వాళ్ళకి వాంతులు అవుతాయి చూసారా. అది ఎందుకంటే మన చెవిలో బ్యాలెన్స్ చేయడానికి మిడిల్ ఇయర్ లో ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి. దానిలో మనం ఈ ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యంగా కొండలవి ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు బండిలో వెళ్తున్నప్పుడు తల తిరిగినట్టయి వాంతి చేసుకుంటారు, చాలా మంది చేసుకుంటారు. అదేమో అక్కడ చెవిలో ప్రాబ్లం వల్ల వచ్చే వాంతి అనమాట, అది సెంట్రల్. అది ఇంకా కొన్నిసార్లు ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి వాంతి రావడానికి. సెంట్రల్ కాజెస్ వేరే ఉంటాయి. తర్వాత లోకల్ గా అంటే కడుపులో ఏదైనా బాగాలేనప్పుడు, ఎందుకంటే అది బయటికి వెళ్లాల్సిందే, అది బయటికి వెళ్లకుండా లోపల ఉండిపోతే అది విషం అయిపోతుంది. సో అది బయటికే పోవాలి. మనం అది బయటికి వచ్చేదాన్ని ఆపితే ఏమవుతాయి, అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. ఆ అలర్జిక్ రియాక్షన్స్ ఆర్ లైక్ వాటిని, అవి స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, లేదా ఇంకేదైనా టైప్ ఆఫ్ ఎలర్జీ, ఈ రెస్పిరేటరీ ఎలర్జీ కూడా కావచ్చు. విసర్పం అంటే మామూలుగా మనం ఎట్లా తీసుకోవాలంటే సడన్ గా చేతుల మీద అంత దద్దులు అన్ని వచ్చేస్తాయి దాన్ని. తర్వాత కుష్ఠం అంటే ఆయుర్వేదంలో ఏ స్కిన్ డిసీజ్ నైనా కుష్ఠం కింద తీసుకుంటాం, దానికి ఆ టర్మ్ ఇచ్చారనమాట కుష్ఠం అని. సో అది లెప్రసీ అని తీసుకోకూడదు. తర్వాత నేత్ర రోగాలు, కళ్ళకి ప్రాబ్లం రావచ్చు. కాండు కాదు, కండు అంటే దురదలు, బాడీలో దురదలు రావచ్చు, జ్వరం రావచ్చు. తర్వాత కాస అంటే దగ్గు ఎప్పుడు వస్తుంది, దగ్గు శ్వాస, కాస శ్వాస ఎప్పుడు వస్తాయంటే మనము వాంతిని ఆపి పెట్టాలని చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి గాలి తీసుకునే దానిలోకి వెళ్ళిపోతుంది, రీగర్జిటేషన్ అంటారు. గాలి దీనిలో లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది మన వామిటస్, ఈ బయటికి రానియం కదా. సో వెనక్కి వెళ్లకుండా అదేం చేస్తుంది, లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా సీరియస్ కండిషన్ అవుతుంది. అప్పుడు దగ్గు, తర్వాత శ్వాస అంటే ఆయాసం వస్తుంది. తర్వాత ఒక్కొక్కసారి చాలా చాలా సీరియస్ కూడా అవ్వచ్చు, ఫేటల్ కూడా అవ్వచ్చు అనమాట. అందుకని వాంతిని ఆపకూడదు నోట్లో. ఎందుకంటే మనం చెప్తారు కదా మన వాళ్ళు,
కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని. ఆ కక్కును మనం ఆగదని తెలిసి ఆపపోతే ఏమవుతుంది, జబ్బులు వస్తాయి. అది. తర్వాత పాండు రోగం అంటే మామూలుగా అయితే ఎనీమియా అంటాం పాండు రోగాన్ని. తెల్లబడి పాలిపోతుంది అనుకోండి అట్లా. హృల్లాసం అంటే నోట్లో నీరు ఊరడం. ఎప్పుడైనా వాంతి వచ్చే మనకి కూడా తెలుస్తుంది, నోట్లో కొంచెం నీరు ఊరినట్టు ఏదోలాగా అవుతున్నట్టు ఉంటుంది కదా, అది హృల్లాసం అంటే. అండ్ వ్యంగ రోగం అంటే మచ్చలు, నల్ల మచ్చలు అక్కడ సేమ్ మళ్ళీ అదే ఎలర్జిక్ ఇది. శోథ అంటే వాపు, బాడీలో వాపు రావచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ట్రావెల్ చేసేటప్పుడు ఒకవేళ మనకు వాంతి వస్తుంది అని డౌట్ ఉంటే ట్రావెల్ బ్యాగ్ అది ఉంటాయి కదా, వాంతి బ్యాగ్స్ ఉంటాయి కదా, లేదా ఒక ప్లాస్టిక్ కవర్ అన్నా తీసుకొని ట్రావెల్ చేయాలి. అంతేగాని వాంతిని ఆపకూడదు. దానికోసం ఏం చేయాలంటే గండూషం, ధూమపానం. నెక్స్ట్ అండి లంఘన కర్మాణి. లంఘన కర్మ కర్మాణి. ఓకే. ఆకలి, రూక్ష్మ ఆహారం. కర్మాణి రూక్ష ఆహారం భుక్త్వా తస్య వమనం. అంటే గండూషం అంటే నోట్లో మందు, ఏదైనా ఒక మందుని గాని నీళ్ళని గాని కడుక్కోవడం అన్నమాట. అంటే ఏమంటారు, పుక్కిట పడతామంటాం కదా, గార్గ్లింగ్ అంటాం కదా, అవి చేయాలి. తర్వాత ధూమపానం కూడా, ఇది మెడికేటెడ్ ధూమపానం, సిగరెట్ కాదు. తర్వాత లంఘన కర్మాణి అంటే ఇంక తిన్నదే అరగలేదు, అరగకుండా వాడికి వాంతి అయింది అనుకోండి, మళ్ళీ వెంటనే భోజనం పెట్టకూడదు. ఆ వాంతి కూడా సరిగా చేసుకోలేదు, అప్పుడు ఇంక మనం భోజనం పెట్టకూడదు, లంఘనం చేయించాలి. లంకనం పరమౌషధం అంటారు కదా, అదే. సో మనం పెట్టకుండా ఊరుకోవడం అన్నమాట లంఘనం అనేది. తర్వాత కొంచెం మరీ ఆయిల్, రూక్షం అంటే మరీ వాటరీ కాకుండా ఉండేటువంటి డ్రైగా ఉన్నటువంటి కొంచెం ఫుడ్ తినిపించి తర్వాత మళ్ళీ వాంతి చేయించాలి బలవంతంగా. ఇంకా అంతా వెళ్ళిపోవాలి కదా. ఒకసారి ఆ రిఫ్లెక్స్ పోయిందంటే మళ్ళీ రాదు, కానీ కడుపులో అట్లానే ఉంది, అది దాన్ని బయటికి పంపించాల్సిందే. అందుకోసమని అట్లా చెప్తారు. తర్వాత వ్యాయామము, రక్తమోక్ష. రక్తమోక్ష అనేది కూడా ఒక ట్రీట్మెంట్. అది బాడీలో ఏదైనా ఒక పార్ట్ నుంచి, ఒక బ్లడ్ వెసల్ నుంచి బ్లడ్ తీసేయడం అనేది ఉంటుంది, బ్లడ్ లెట్టింగ్ అంటారు దీన్ని. ఇది కూడా ఒక అంటే అంత ఫ్రీక్వెంట్ గా చేసే ట్రీట్మెంట్స్ లోకి రాదు ఇది రక్తమోక్షణం అనేది. ఆ తర్వాత విరేక అంటే విరేచనం ఇచ్చేస్తారు. ఎందుకంటే కడుపులో ఏదైనా మిగిలిపోయింది ఉందనుకోండి, అది కిందికి వెళ్ళింది అనుకోండి, పేగుల్లోకి వెళ్ళిపోయింది అనుకో, అది బయటికి వెళ్ళిపోవాలి కదా. దాని టైంలో అది పోతుంది లేని ఊరుకుంటే లాభం లేదు, ఎందుకంటే అది దట్స్ యాజ్ గుడ్ యాజ్ అ పాయిజన్. సో ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పెల్డ్ అవుట్ క్విక్లీ అని చెప్పి అందుకని విరేచనం ఇస్తారు. తర్వాత క్షార లవణయుక్త అభ్యంగం. అప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, చెస్ట్ లో ఏదైనా కంజెషన్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే ఈసోఫేగస్ లో ఉండొచ్చు కదా. వాంతి అంటే ఏంటి, అన్ననాళంలో నుంచి ఉల్టా బయటికి వస్తుంది కదా, అప్పుడు అది కూడా కొంచెం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. మనం తిన్న అన్నం వెంటనే వస్తే, ఒక్కొక్కసారి తిన్నది తిన్నట్టుగా వెళ్ళిపోతే చూడండి, అప్పుడు ఇక్కడంతా నొప్పి వస్తుంది కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే క్షార లవణయుక్తేన, అంటే క్షారం అంటే అదే ఆల్కలీ లాగా, అవి కూడా మెడికేటెడ్ ఉంటాయి. లవణం అంటే మాత్రం మన సైంధవ లవణం తీసుకోవచ్చు. సైంధవ లవణం కలిపేసిన నూనెతోని అభ్యంగం చేస్తే ఆ ప్రాబ్లం, అభ్యంగం చేసి కొంచెంగా స్వేదం చేస్తే ఆ ప్రాబ్లం తీరిపోతుంది అనమాట. అది ఇంతవరకు నేను ఇప్పుడు చెప్పినవి మీకు అధారణీయ వేగాల గురించి. అంటే ఆపుకోకూడదు, ఉంచుకోకూడదు, అంటే బాడీలో ఉంచుకోకూడని ఈ వేగాల గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొన్ని మనకి ధారణ చేసేటువంటి వేగాస్. క్షారం అంటే ఎలాంటి క్షారాలు వాడతారు? ఆల్కలీ అంటారండి. దాంట్లో యాసిడ్ కాదు, ఆల్కలీ. అవి కదలీ క్షారం అంటారు. అట్లా అంటే క్షారం అంటే ఏం లేదు, వాటిని ఆ వస్తువుని కాల్చేస్తారండి. కాల్చేసి బూడిద వస్తుంది కదా, ఆ బూడిదని బాగా తేటగా కడుగుతారు. కడిగినప్పుడు పైన ఉన్నదంతా పోయి లాస్ట్ లో కింద కొంచెం మిగులుతుంది, పొడి మిగులుతుంది, దాన్ని క్షారం అంటాం. అది తర్వాత అదేంటిది నారికేళ క్షారం కూడా చేస్తారు. కొబ్బరిలో ఉప్పు వేసేసి దాన్ని పుటం పెట్టి దాని తర్వాత దాన్ని పొడి చేసి దాన్ని కూడా క్షారం అంటారు. అట్లా అవి ఏంటంటే కడుపుకి మంచిది అని, అంటే కడుపుకి అంటే ఇన్ ద సెన్స్ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి క్షారం మంచిది అని అవి వాడతారు. తర్వాత మేడం ఆత్మానం అంటే కడుపు ఉబ్బరం అంటాం. అదే 2-3 చోట్ల వచ్చింది. అవును, కడుపు ఉబ్బరం, కడుపుకు సంబంధించినవే కదా ఎక్కువ చెప్పినవి, ముందు నుంచి చెప్పుకొచ్చినవి అవే కాబట్టి కడుపు ఉబ్బరం జరుగుతుంది అని అక్కడక్కడ చెప్పాడు. తర్వాత ధారణీయ వేగాస్ అంటే ఏవేవి మనము
లోపల ఉంచుకోవాలి, బయటికి పంపించకూడదు. ఎందుకంటే పంపిస్తే డేంజర్ అనమాట. అది మనకి కాకపోయినా ఎదుటివాడికి డేంజర్. అలాంటివి అవి ఏంటి, 3 రకాలు ఉంటాయి అవి కూడా. ధారణీయాహ మానసిక వేగాహ. మానసిక వేగాలంటే మనకు తెలుసు అరిషడ్ వర్గాలు అంటాం మనం. లోభం, శోకం, భయం, క్రోధం, అభిమానం. అభిమానం అంటే అతి, నేను నేను అనుకోనని నా కోసం అని చేస్తుంటారు చూడండి. అహంభావం అంటాం మనం. తర్వాత నిర్లజ్జత, వాళ్ళకి ఏమి ఉండదన్నమాట. ఏ పడితే అది మాట్లాడేస్తారు, ఏది పడితే అది అనేస్తారు అనమాట. అంటే కొంచెం ఇన్హిబిషన్ అనేది ఉండాలి కదా మాట్లాడేటప్పుడు మనకి. అట్లాంటిది ఉండకపోవడం. తర్వాత ఈర్ష్య, ఎదుటివాడిని చూస్తే మనకి అయ్యో వాడు బాగుపడిపోతున్నాడేం బాధ అనమాట. లోభం అంటే పిసినారితనం. తర్వాత అధిక అనురాగ. ఏదైనా ఒక, అంటే మన కామం అని వాడతాం కదా పదం. ఏదైనా ఒక విషయంలో అధికమైనటువంటి కోరిక, దాన్ని అధిక అనురాగ అన్నారు. తర్వాత అభిధ్య. అభిధ్య అంటే ఎవరైనా వస్తువుల్ని దొంగతనం చేసేయాలనుకోవడం. క్లెప్టోమేనియా అంటారు, వినే ఉంటారు మీరు. అంటే అది వాడి దగ్గర ఉంది, నా దగ్గర లేదు కాబట్టి అది నేను తీసేసుకోవాలంతే, అట్లా అనమాట. అట్లాంటి ఒక ఫీలింగ్స్ వస్తాయి కదా, వాటిని మనం కంట్రోలే చేసుకోవాలి. కంట్రోల్ చేయకపోతే నష్టం వస్తుంది. ఎందుకంటే మనని వాళ్ళు ఒక మంచి మనిషి కింద తీసుకోలేరు కదా ఇవన్నీ ఉన్నవాళ్ళని. సో అవి మనకు ఒకవేళ మనసులో అనిపించినా సరే వాటిని లోపలనే పెట్టేసుకొని పైకి మంచిగా మాట్లాడాలి. అది అంటే ఒక ఏమంటారు, ఒక సివిలైజ్డ్ పర్సన్ చేయవలసిన విషయాలు. ఇవన్నీ రావు అని చెప్పడానికి లేదు కదండి. భయం వేస్తుంది, కోపం వస్తుంది, ఒక్కొక్కసారి ఎవరినైనా చూస్తే ఒక్క నిమిషం ఈర్ష్య కలుగుతుంది, అది నార్మల్. అది అవి బయట పెట్టకూడదు, అంతే, లోపల ఉంచేసుకోవాలి. అది తర్వాత వాచికాహ వేగ అంటే నోరు దురుస్తాను అంటాం కదా మనం. ఆ నోరుని మనం నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. అధికం భాషణం, మాట్లాడుతూనే ఉంటాం వినేవాళ్ళు ఉన్నారు కదా అని. కానీ ఎక్కడో ఒక దగ్గర మనకి బ్రేక్ వేయాలి. వేయకపోతే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రారు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాను, నన్ను మీరు మళ్ళీ పిలువరు, అంతేనా? అట్లా. అండ్ కఠోర వచనం అంటే చాలా హార్ష్ గా మాట్లాడడం అనమాట. వాళ్ళ అనకూడని మాటలు అనేయడం, గట్టి అంటే హార్ష్ గా ఒకరిని బాధ పెట్టేటట్టుగా మాట్లాడటం. అది. తర్వాత పరద్రోహ, ఏమన్నారా? పరద్రోహ సూచకం వచనం అంటే వేరే వాళ్ళకి నష్టం చేసేటట్టుగా మనం మాట్లాడటం. అట్లా. అసత్య వచనం, అబద్ధాలు చెప్పడం. అనుచితం వచనం, ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా ఒక్కొక్కసారి మాట్లాడేస్తుంటారు. అది అక్కడ అసలు అనవలసిన మాట కాదనుకోండి, కానీ అనేస్తారు. అందరూ తిరిగి వాళ్ళని చూస్తారు, కానీ అది వాళ్ళకి అది ఏమీ తెలియదు అనమాట. అట్లా ఉండకూడదు. అట్లా ఉండకుండా ఇవన్నీ జాగ్రత్త. ఎక్కువ మాట్లాడకపోవడం, కఠోర వచనాలు చెప్పకపోవడము, తర్వాత వేరే వాళ్ళ గురించి పరుషంగా మాట్లాడడం కానీ, వాళ్ళకి ద్రోహం చేయాలని చూడటం కానీ, లేదా అబద్ధాలు మాట్లాడటం కానీ, అనుచిత వచనం కానీ చెయ్యకూడదు. అవి ధరించాల్సిన వేగాలు. అట్లాగే శారీరక వేగాలు కూడా ఉన్నాయి ధరించాల్సినవి. అదేంటి? పరస్త్రీయ సహ భోగ అంటే పరస్త్రీలను కామించకపోవడం అనేది అట్లా తీసుకోవచ్చు. ఇంకోటి అధారణీయ వేగాల్లో వాళ్ళు రేతస్సు కూడా చెప్పారు చరకాచార్యులు. కానీ అదేంటంటే కంట్రోల్డ్ వేలో అయితే దట్ ఆల్సో షుడ్ బి లెట్ అవుట్ అన్నమాట. బట్ లెట్ అవుట్ చేయడానికి ఇట్లాంటి పనులు చేయకూడదు. పరస్త్రియా సహ భోగ, చౌర్యం, దొంగతనము, ఇత్యాదికం అన్యస్య పీడదాయకం కార్యం న కరణీయం, చేయకూడదు. కరణీయం అంటే చేయకూడదు, నా కరణీయం అంటే చేయకూడదు అని. సో ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయినట్టుంది. సో నేను మోడర్న్ దాంట్లోకి వెళ్ళట్లేదు, కొంచెం ఉంటుంది అదంతా. ఆల్మోస్ట్ ఇప్పుడు గూగుల్ చేస్తే మీకు అవన్నీ కూడా తెలిసిపోతాయి. కాకపోతే చెప్దాం అనుకున్నాను కానీ టైం సరిపోవట్లేదు. సో ఒకసారి స్లైడ్స్ షేర్ చేసి జస్ట్ బ్రీఫ్ గా జస్ట్ టచ్ చేయండి. ఒకసారి చేయాలి. సో వేగధారణ రోగాస్ అని చెప్పి మనకి 13 రకాల అన్ని సంహితలలోనూ చెప్పారు. అవి 13 రకాల జబ్బులు చెప్పారు. దాంట్లో అధోవాతము అంటే కింద నుంచి వెళ్ళిపోయే వాయువు, పురీషము అంటే మలము, మూత్రము అంటే యూరిన్, తర్వాత ఉద్గారము అంటే త్రేన్పు. నలుగురిలో ఉన్నప్పుడు త్రేయించాలంటే అప్పుడు ఏం చేయాలి మనం? త్రేన్పు రాకుండా చూసుకోండి, వచ్చినప్పుడు మాత్రం పంపించేయాలి. రాకుండా చూసుకోవడం అంటే బాగా పొట్ట నిండిపోయేట్టుగా తినకుండా ఉంటే రాదు, అంతేనా? తర్వాత చిక్క అంటే తుమ్ము, తర్వాత పిపాస అంటే దాహం,
బుభుక్ష అంటే ఆకలి, నిద్ర అంటే నిద్ర, కాస అంటే దగ్గు, శ్రమ శ్వాస అంటే నిట్టూర్పు, తర్వాత జృంభ అంటే ఆవలింత, అశ్రు అంటే కన్నీరు, వమనం అంటే వాంతి. వీటన్నిటినీ మనము ఉంచుకోకూడదు, పంపించేయాలన్నమాట, బాడీలో ఉండనివ్వకూడదు. ఆ వేగం వచ్చినప్పుడు, వేగం రానప్పుడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, వేగం రానప్పుడు వేగోధారణ ధీరణై అంటారు. వేగోధారణ ధీరణ, ధీరణ అంటే బలవంతంగా వాటిని వెల్లడించడం కూడా మంచిది కాదు. ఇంత డేంజరస్ కాదు కానీ మంచిది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలం ఉందనుకోండి, రావట్లేదు, అయినా సరే రోజు వెళ్ళాలి కదా అని కూర్చొని మనం ట్రై చేస్తూ ఉంటే ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా కింద ఉన్న పెల్విక్ మసిల్స్ ఉంటాయి కదా, అవి వీకెన్ అయిపోతాయి. పెల్విక్ మసిల్ అంటే కింద మన బాడీలో అడుగున ఉండే దాన్ని పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ అంటారు. దాని కింద కూడా మళ్ళీ మన మర్మావయాలు ఉంటాయి, అది ఇంకొక లేయర్. కానీ ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్ కనుక వీక్ అయిందంటే పైన ఉన్న అవయవాలు కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం వింటాం కదా, గర్భాశయం కిందికి వచ్చింది జారి అంటాం కదా. లేకపోతే కొన్నిసార్లు చాలా చాలా సీరియస్ కండిషన్స్ లో మన మలద్వారం నుంచి ఆ రెక్టం కూడా బయటకు వస్తుంది. అట్లాంటి లేదంటే ఏం లేదంటే సింపుల్ గా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మూత్రం పడుతూ ఉంటుంది, డ్రాప్స్ పడుతూ ఉంటాయి, చాలా మందికి పడతాయి. అది ఎందుకంటే పెల్విక్ ఫ్లోర్ మసిల్ వీక్ అయిపోవడం. సో అది జరగకుండా ఉండాలి అంటే ఉదీరణం కూడా చేయకూడదు, బలవంతంగా కూడా వాటిని రానియకూడదు. ఆకలి లేదు అయినా సరే తినాలి అని తిన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, రోగం వస్తుంది కదా, అజీర్ణం చేస్తుంది. అధ్యశనం అంటాం మేము దాన్ని. అజీర్ణం చేస్తుంది, అగ్ని మందగిస్తుంది, అజీర్ణం చేస్తుంది, వేరే జబ్బులు వస్తుంది. అట్లా. సో వేగాలు ధరించకూడదు, ఉదీరణం చేయకూడదు, అంటే బలవంతంగా వాటిని బయటికి పంపించడానికి కూడా ట్రై చేయకూడదు అని. దాని తర్వాత చెప్పిందేమో ధారణీయ వేగాల గురించి. అవి మానసిక వేగాలు, వాచిక వేగాలు, శారీరక వేగాలు అని 3 రకాలు ఉన్నాయి. మన అరిషడ్ వర్గాలు ఒకటి మనలోనే ఉంచుకోవాలి. మనకు వచ్చిన ఒకవేళ మన మనసులో అవి పుట్టినా బయటికి చెప్పకూడదు, లోపల ఉంచుకో. అట్లాగే మాటలు కూడా ఆచితూచి మాట్లాడాలి. ఎక్కువ తక్కువ మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం, వాడిని తిట్టడం, వీడిని తిట్టడం, అబద్ధాలు చెప్పడం, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే ఎట్లా మాట్లాడడం చేయకూడదు. తర్వాత ధారణీయ ఇంకొకటి ఏంటి, శారీరక వేగాలంటే అంటే మన చేతి వాటం అది తగ్గించుకోవాలి. పరస్త్రీయ సహభోగ ఒకటి, దొంగతనం ఒకటి, తర్వాత ఇలాంటి పనులు, వేరే వాళ్ళకి కష్టాన్ని కలిగించే ఇలాంటి పనులు మనం సైంటిఫిక్ గా కూడా ఉన్నాయి స్లైడ్స్ అన్నారు కదా, స్లైడ్స్ లేవు. స్లైడ్స్ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ దాన్ని టచ్ చేయమన్నారా? ఐఎమ్ సారీ, నేను ఇదే చెప్పమన్నారేమో. అండ్ మ్యామ్, మనం ఎలా కనిపెడతాం వాళ్ళు వాత పిత కప దోషాలతో ఉన్నారు అని ఎలా కనిపెడతాం మనం? వాటికి కొన్ని కొన్ని గుణాలు చెప్పబడ్డాయేమో, అది మనం దాన్ని అంటే మీరు దాన్ని స్టడీ చేస్తే అప్పుడు తెలుస్తుంది. కొన్ని గుణాలు ఉంటాయి. ఇప్పుడు వాత ఎక్కువైంది అని చెప్పాలంటే, చెప్పాను కదా, డ్రైనెస్ ఎక్కువ అవుతుంది బాడీలో, శరీరం ముడత, ముఖ్యంగా మన మనలో పిల్లలప్పుడు కఫం ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే ద స్మూత్నెస్, యూ కెన్ సీ ఇట్ రైట్, స్మూత్నెస్, ఆయిలీ, అట్లా ఉండి ఒక ముడతలు కూడా లేకుండా చిన్న పిల్లలు ఉంటారు కదా, అది అనమాట కఫజం అంటే, అట్లా ఉంటుంది. అదే కొంచెం పెద్ద అయిన తర్వాత పిత్తం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎక్కువ పని అంతా చేస్తాం, మానసికంగాను శారీరకంగాను కూడా పని ఎక్కువ చేస్తాం కాబట్టి వర్క్ ఫోర్స్, అది ఆ ఎనర్జీ అనేది అది అన్నో పిత్తంతో జరుగుతుంది. ఆల్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ కానీ హార్మోనల్ కానీ అన్ని పిత్తం అన్నమాట. సో వాటి వలన జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కోపం ఉన్న వాళ్ళుగా ఉంటారు మనుషులు. ఆ తర్వాత తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి. రెడ్ అంటే మనుషులు కూడా తెల్లగా ఉంటారు, ప్లస్ తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మధ్యరకంగా ఉంటారు. కఫజ ఇది ఉన్న వాళ్ళేమో బాగా హెఫ్టీగా ఉంటారు. వాతం అంటేనేమో, వాతం అంటే ఇట్స్ ఎ డ్రైవింగ్ ఫోర్స్. అంటే ఇప్పుడు నర్వస్ సిస్టమ్ అని చెప్పాను కదా నేను, అంటే ఏ పని చేయాలన్నా అది చెప్తే గానీ జరగదన్నమాట. పిత్తం అంటే అట్లా కాదు, అది పిత్తము ఏం చేస్తుంది, వాతం వల్ల డిసీజెస్ మనం ఎట్లా కనుక్కుంటాం? అంటే హౌ డు వి గెట్ టు నో దట్ వీళ్ళు వాత దోషం వల్ల ఉన్నారు అని? వాత దోషం వల్ల అని కాదు, అంటే వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని అట్లా చెప్తారు. అదే నేను ఇప్పుడు జనరలైజ్ గా చెప్తున్నాను. పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ, దాని తర్వాత తొందరగా ఇరిటేట్ ఇరిటబుల్ ఉంటారు, తర్వాత ఎక్కువ
చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఆపోజిట్ కదా, పిత్తం వేడి, దానికి ఆపోజిట్ గా గుణాలు ఉన్న వాళ్ళు అవి కోరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పనులు కూడా తొందర వాళ్ళు తొందర ఆలోచిస్తారు, ఆలోచనలన్నీ, తర్వాత పని చేయడంలోనూ ఫాస్ట్ గా ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఇది వాత వాత పిత్తం వాతం అనేదేమో చెప్తాను నేను. వాతం అనేది మన బాడీలో నార్మల్ గా వెళ్తుంటే పనులన్నీ చేయడానికి వాతం కావాలి, అంటే వాతం యొక్క ప్రేరణ కావాలి. ఓకే. అదే ఎంజైమ్స్ అంటే మన ఇప్పుడు హార్మోన్స్ ఎంజైమ్స్ అంటాం కదా, ఇప్పుడు మనం తిన్న భోజనం అరగాలి, అగ్ని ఉంది అంటాం కదా, జఠరాగ్ని, అవన్నీ పిత్తానికి సంబంధించినవి. మెటబాలిజం కూడా దట్ ఈస్ ద రైట్ వర్డ్. మెటబాలిజం కి సంబంధించినంతా పిత్తం చేస్తుంది. అదే మోషన్, మూవ్మెంట్ అండ్ అట్లాంటి దానికంతా వాతం. కఫం అంటే ఏంటంటే సంచయం అన్నమాట, అంటే కఫము ఎప్పుడు అన్నిటిని దగ్గరగా ఉంచి కాంపాక్టెడ్ గా ఉంచడానికి ప్రయత్నం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మంచి హెఫ్టీ బాడీ ఉన్నది అనుకోండి, వాళ్ళకి అన్ని అంగాలు సమంగా ఉన్నాయి, మంచి పటుత్వం ఉన్న వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు కఫజ ప్రకృతి ఉన్న వాళ్ళే ఉంటారు. అదే వాతజ ప్రకృతి వాళ్ళకి చిన్నగా ఉంటారు, కొంచెం అంటే డార్క్ కాంప్లెక్షన్ డార్క్ ఉంటుంది అని చెప్పి ఇవన్నీ చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కటి ఉండడం కష్టం, కలిసి ఉంటాయి కదా. ముఖ్యంగా కఫానికి అదే వాతానికి ఏం చెప్తారంటే చిన్నగా ఉంటారు, శ్యావవర్ణం అంటే కొంచెం నలుపు కింద సామంఛాయగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అతి చంచలంగా ఉంటారు అనమాట, పనులు పటపట చేసేయాలని ఆలోచనలు ఫాస్ట్ గా వస్తాయి వాళ్ళకి, అన్ని ఏవో చేయాలి అని అంటుంటారు చూస్తారా, అట్లాంటి వాళ్ళకి వాత ప్రకృతి అంటాం. అది తర్వాత భోజనం కూడా వాత ప్రకృతి వాళ్ళు అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అన్నట్టుగా తినేవాళ్ళ లాగా ఉంటారు. కంటిన్యూస్ గా ఒకేసారి కాకుండా పిత్త ప్రకృతి వాళ్ళకి ఏంటంటే ఆకలి బాగా ఉంటుంది, మంచిగా తింటారు. కఫ ప్రకృతి వాళ్ళు కూడా అంతే. కఫం అంటే చెప్పాను కదా, కాంపాక్టెడ్నెస్ అని, ఎనర్జీ కన్జర్వేషన్ ఇస్ కఫ, ఎనర్జీ యూసేజ్ ఇస్ పిత్త అండి. అట్లా పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కఫ అండ్ కైనెటిక్ ఎనర్జీ దట్ వే యూ కెన్ టేక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. కొంచెం మిడిల్ ఏజ్ అయ్యాక స్పాజమ్స్ అని వస్తుంటాయి కదా, ఆడ్ యాంగిల్ లేచినప్పుడు, లేకపోతే ఇట్లా ఏదో పట్టుకోవాలని బెండ్ అవుతాం, అప్పుడు బ్యాక్ ఇక్కడ ఉన్నట్టు ఒక స్పాజం లాగా పట్టుకుంటాం, దాన్ని ఏమంటారు ఆయుర్వేదంలో? వాట్ ఇస్ ద కాజ్ మళ్ళీ వాతమే, మనకి మళ్ళీ ఎక్కడ స్పాజం వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ వాతమేనండి. వాటిని అక్కడ గ్రహము, పృష్ఠగ్రహము, గళగ్రహము, అట్లా గ్రహము అనే మాట వాడతాము. నడుము పట్టేస్తే పృష్ఠగ్రహం అంటారు, కటిగ్రహం అంటే నడుము పడితే కటిగ్రహం అంటాం. పేర్లు మారుతాయి అంతే, ట్రీట్మెంట్స్ అన్ని మళ్ళీ అంటే ఏరియాని బట్టి, లోకల్ ఎక్కడెక్కితే పట్టుకుందో అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాయి అనుకోండి, కాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాము, కాళ్ళకి చేస్తాం లోకల్ గా. అట్లా ట్రీట్మెంట్స్ అక్కడ స్టేజ్ ని బట్టి మారుతుంటాయి, కానీ పేర్లు మారుతాయి అంతేగాని అన్నిటికీ మళ్ళీ వాతమే కారణం ఉంటుంది. వాత ఒక్కోసారి కఫం, వాతం కఫం చేరినప్పుడు ఇట్లాంటి పట్లు అనేవి ఎక్కువ వస్తాయి. సో అది ఏంటి అనేది జనరల్ గా ఏమన్నా అట్లాంటి అట్లా క్యాచ్ లాగా వస్తే అదేదో గాలి తిరిగి అట్లాంటిది ఏదో మసాజ్ చేయటమో, లేకపోతే ఇంకోటి ఏదో అదేదో దాన్ని ఏమంటారు నాకు తెలియదు, డాల్ఫిన్ దాన్ని ఏమంటారు తెలియదు, ఒక మిషన్ దాన్ని పెట్టి చేస్తుంటే అట్లా చేసుకోవాల్సి వస్తుంది. వాతం తెలియదు మాకు. ఏంటంటే ఇంకొకటి మీకు తెలుసుకోగలిగితే ఏంటంటే, ఈ మజిల్స్ ఉంటాయి కదా, స్కెలిటల్ మసిల్స్ లో వచ్చేదే అది, అవన్నీ స్కెలిటల్ మసిల్స్ లో వచ్చేవే. సో స్కెలిటల్ మసిల్స్ అన్ని పైనుంచి కిందకు ఉంటాయండి. కిందకంటే ఇప్పుడు చేతుల్లో ఉన్న మసిల్స్ ఉన్నాయనుకోండి, భుజం నుంచి ఉన్నవేమో వచ్చి ఇక్కడ మన మోచేతి దగ్గర వస్తాయి, ఎండ్ అవుతాయి. మోచేతి నుంచి స్టార్ట్ అయినవి అయితే చేతుల్లోకి వచ్చి ఎండ్ అవుతాయి. సో వాటివన్నీ పైనుంచి కిందకు ఉంటుంది వాటి ఇవి మజిల్స్ సాధారణంగా అట్లాగే ఉంటాయి. బ్యాక్ లో కొన్ని తప్ప మిగతా మజిల్స్ అన్ని ముఖ్యంగా కాళ్ళు చేతుల్లో పైనుంచి కిందకు ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనము పట్టేసింది అనుకోండి, పట్టేయడం అంటే ఏంటి, పైకి లాగింది అనమాట, మజిల్ ని పైకి లాగడం. అందుకే మనం కిందకి మసాజ్ చేస్తాం, ఇట్లా చేసినప్పుడు మజిల్ రిలాక్స్ అవుతుంది. అది ఉల్టా చేయకూడదు. అయిపోయిందా? దీంట్లో ఏమన్నా ఇంకేం డౌట్ లేవు కదా? సూపర్, బాగా చెప్పారు మేడం, చాలా ఎగ్జాస్టివ్ గా, చాలా కంప్లీట్ గా. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్స్ కాకపోయినా కానీ మాకు ఫుల్ గా చెప్పారు ఎక్స్పీరియన్స్. ఫండమెంటల్స్ తెలుసుకోండి. మీరు పని చేస్తారమ్మా ఎక్కడన్నా? నేను యాక్చువల్లీ నేను కేరళలో ఉండేవాళ్ళము,
రిటైర్ అయ్యి నేను అక్కడ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేశాను. తర్వాత రిటైర్ అయ్యి దాకా హైదరాబాద్ తిరిగి వచ్చేసాను. మాది ఒరిజినల్ హైదరాబాదే. మా వారు పనిచేసేవారు అనమాట, అందుకని ట్రివాండ్రం వెళ్ళండి. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కాలేజ్ లో నేను పనిచేశాను. ఓకే, ఇక్కడే ప్రాక్టీస్ ఇక్కడ చేయరా? ప్రాక్టీస్ ఉంది చిన్నగా, మా ఇంట్లోనే కింద పెట్టుకున్నాను అంతే. సరే అండి.